शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे शिवाय गुरवे नमः। అజ్ఞానానికి లోబడి ఉన్నట్లు తెలియని వారికి, ఆ అజ్ఞానవశమున ఉండి తృప్తి చెందు వారికి, వారి ప్రయోజనములన్నిటికీ వివేకము చాలినంత ఉపకరణం. అజ్ఞానములకు ఊడిగము చేయు శ్రేష్టమైన ఉపకరణం. కానీ అజ్ఞానాన్ని అతిక్రమించు ప్రయోజనం కొరకు దాని ఉపయోగం అతి స్వల్పం. అంటే మన బుద్ధి తెలివితేటలు, వివేకం. నాకన్నా తెలివిగాల వాడు ఉన్నాడా అని అనుకోరు. నేను చెప్పింది వింటే బాగుపడి ఉండేవాడు. దాన్ని మీ యొక్క కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మరి మీకు? అజ్ఞానం దాటడానికి ఉపయోగపడిందా? అజ్ఞానంలో కూరుకుపోవడానికి ఉపయోగపడింది తప్ప దేనికి ఉపయోగపడలేదు. కాబట్టి అజ్ఞానాన్ని అతిక్రమించే ప్రయోజనం కొరకు దాని ఉపయోగం అతి స్వల్పం. అంటే ఆ వివేకం మీకు ఎలా ఉపయోగపడాలి? పరిమితులను గుర్తించి సత్యాన్వేషణకు అవరోధం కాకుండా ఉండాలి. కలుషితమైన తన మూలమును అన్వేషణకు సహకరించు మొదటి మెట్టుగా జ్ఞానుల సాక్ష్యాన్ని నమ్మవలసిన ఆవశ్యకతను వివేకము తెలుసుకొనుట మొదలు పెడితే అప్పుడు అది చేయగలరు. అంటే వాళ్ళ మాట నేను వినేదేంటి? పుస్తకాలు రాసిన వాడు అసలు లేనే లేరు, ఈ చెప్పేవాళ్ళు ఏదో గోల, ఎందుకు నాకు ఇవన్నీ అవసరం లేదు అంటే వాడి యొక్క తెలివితేటలు దేనికి వాడాడు? అర్థం అవుతుంది. పనికి మాలిన దానికి వాడుతున్నాడు వాడు. అంటే వాడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. తనకి అంటే తన బుద్ధికి ఏది గొప్ప అనుకుంటాడో, ఏది తనకి నచ్చుతుందో ఇక రకరకాల సమర్థించాడు. అదే అంటాడు. కానీ ఎప్పుడైతే వాడు నిజంగా తన మనసులో ఉన్న అంటే ఆ కలుషితమే కదా అజ్ఞానం అంటే ఏమన్నా స్వచ్ఛమా అంటే దాన్ని గుర్తించడానికి కనుక తన వివేకాన్ని ఉపయోగిస్తే అంటే ఆ విచారణ బయట దానికి ఉపయోగించే విచారణని ఆత్మ జ్ఞానానికి ఉపయోగిస్తే అవును కదా ఇది ఇలా జరిగింది కదా ఇలా ఉన్నప్పుడు అని విశ్లేషణ చేసుకుంటే వాడి బుద్ధి మంచి వైపుకు వెళ్తుంది. లేదు అంటే మళ్ళీ అదోగం. అప్పుడు ప్రామాణికమైన సత్యాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. సరే, జ్ఞాని లక్షణాలు తెలుసు కదా. గురువుని ఎలా మనము నిర్ణయించుకోవాలి? గురువు నిర్ణయించుకోవాలన్నా బుద్ధి సరిపోతారు కదా. కాబట్టి గురువు అలా ఉన్నాడా లేదా అంటే అసలు ముందు వీడికి జ్ఞాన లక్షణాలు ఏంటో తెలిస్తే కదా. అంటే కొంత శాస్త్ర పరిజ్ఞానం ఏదైనా చదువుకుని
గురువు అంటే ఇలా ఉండాలని తెలుసుకున్న వాడికి పర్వాలేదు, తెలియని వాడికి అటు శిష్యుడు అపరిమిత లాభాపేక్షతో తాను శరణాగతి చెందవలసిందే. అప్పుడు ఎవరికి శరణాగతి చేస్తాడో అతనికి గురువు అవుతాడు. జ్ఞానిని గుర్తించుట అను సున్నితమైన వ్యవహారం నందు అనుభవం లేని కొత్తవానికి మార్గం చూపించుటకు స్పష్టమైన నియమములను ఏర్పరచుట సాధ్యం కాదు. ఏమని చెప్తారు? వాడికి ఏం తెలుసండి? అవతల వాడికి తెలిస్తే కదా చెప్తాడు, పుస్తకం చదువు. కాబట్టి ముందర అసలు బోధ వింటే అసలు ఏం చెప్తున్నారో తెలిస్తే మన వివేకం ఇది బాహ్యమా అంటే నన్ను ఎటువైపు తీసుకెళ్తున్నాడన్న విజ్ఞత అయితే ఉంటుంది కదా. సన్యాసం స్వీకరించమనలేదు, అమ్మాయ్య పర్వాలేదు, ఆస్తులు రాసిమ్మనలేదు, ఇంకా ధైర్యం. నిమిషానికి ఒకసారి దక్షిణలు అడగట్లేదు, ఇంకా హాయి. వచ్చిన వల్ల ఏం తెచ్చాం అంటలేదు, పరమం. ఇవే కదండి ఫస్ట్ కదా. ఫస్ట్ వచ్చిన ఏం చేశారు? గురువు గారు ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు మనకి, ఇది ఇంకా బాగుంది. బేసిక్ గా మరి బుద్ధి ఏది ఆలోచిస్తుంది? ఇవే కదా, వేరే ఆలోచిస్తుందా? పరమ ప్రశాంతతనిచ్చారమ్మా. తర్వాత సంగతి. ముందు ఆలోచనలు ఎలా ఉంటాయి? సన్యాసం స్వీకరించమంటారా, ఇంట్లో అన్ని తెచ్చిపెట్టమంటారా, రోజు పనులు చేయమంటారా? అసలు ఎన్ని రకాల ఆలోచనలు అంటే మనం ఇవాళ గురువు ఇస్తాడా? ఈ ఆలోచనలు ఫస్ట్ వస్తాయి కదా, ఈ నిర్ణయానికే సరిపోతుంది రోజు. జ్ఞానిని దర్శించి ఆయనకు శిష్యుడు కావాలని విధిచే నిర్ణయించబడిన వాడు ఆయనను దర్శించినప్పుడు గురువుగా గుర్తించు విషయమున ఆచరణలో ఎట్టి ఇబ్బందిని పొందడు. విధి అంటే అర్థమైంది కదా, రాసి పెట్టింది అంటారా? ఆ నిర్ణయించినప్పుడు గురువుని చూడగానే ప్రశాంతత అనిపిస్తుంది, వదలొద్దు అనిపిస్తుంది, చూద్దాం ఏమేమి ఇస్తారో అనిపిస్తుంది. కాబట్టి ఆచరణలో ఎలాంటి ఇబ్బందిని పొందడు. పట్టుకోవడానికి అహంకారం అడ్డం రాదు కదా. అంటే కాళ్ళు పట్టుకోవాలంటే ఎంత ఈగో అండి, పట్టుకుంటారా కాళ్ళు? వస్తేనే లేదు అసలు. మరి పాదాలు పట్టుకోకుండా శరణాగతి ఎలా వస్తుంది? అంతే కదా. అనుకోవచ్చు పాదాలు పట్టకుండా గురువు ఇవ్వలేడని. ఎందుకు ఇస్తాడు? నీకు గురువు ద్వారా ఏదో లాభం పొందాలనుకున్నప్పుడు మరి అమ్మవారు కూడా పాదాలతోటి అన్ని ఇచ్చిందని చెప్పింది కదా. అబ్బాయి ముద్రలు చూపించలేదు కదా ఆవిడ. తన పాదాలే అన్ని చేస్తున్నాయి కానీ తనకి అభయం ఇవ్వాల్సిన అవసరం లేదండి, ముద్రలు చూపించవలసిన అవసరం లేదని చెప్పారు. మరి నువ్వు గురువు పాదాలు నమస్కారం చేయాలంటే పాదాలని పట్టుకునే నమస్కారం చేస్తావా, నిలబడి స్ట్రైట్ గా కొయ్యలాగా నిలబడి చేస్తే? అహంకారం అని కదా. కాబట్టి ఇబ్బంది పొందడు అంటే ఏమీ రాదు, ఈగో అడ్డం రాదు అక్కడ. కాబట్టి ఆ విధముగా విధిచే నిర్ణయించబడిన వారికి నియమముల ఉపయోగము అత్యల్పము. వాడికి ఏ నియమాలు చెప్తే మీరు నియమాలు పాటించారా ఫస్ట్? ఈగో. కాబట్టి జ్ఞానిని జ్ఞానిగా గుర్తించి తన గురువుగా వ్యక్తి అంగీకరించు విధానం నిర్ణయించినది దైవ అనుగ్రహమే. కాబట్టి దృఢపరచడానికి శిష్యుడు జ్ఞానిని పరీక్షలు పెడతాడా? పెట్టచ్చా? లేదు, ఏమవుతాడు? వాడే పోతాడు అవతలికి. ఏముంటుంది? పరిమితంగా ఉంటుంది కదా. పరిమితంగా ఉండకపోతే తనలాగే ఉన్నాడా లేడా అంటాడు. తనకన్నా ఉన్నతంగా అంటే అర్థం ఏంటి? ఏదో చెప్పాడు, అది అర్థం కాలేదు అనుకోండి, అబ్బాయి వేస్ట్ అండి నేను చెప్పింది ఏం అర్థం కాలేదు, ఇంకా నేనేనయ్యం. నాకే ఇంకా బాగా అర్థమవుతుంది అంటే చదువుకుంటే అర్థమవుతుంది, ఈయన చెప్పడం వల్ల ఉపయోగం లేదు అంటారు. అంటే జ్ఞాని పరీక్షలు అనేది జ్ఞానస్థితి పరీక్షలను ఉపయోగించుకుంటాడు అంటే
అసలు అందులో ఉన్న తత్వం బోధపడితే కదా ఈ వీడు ఏమన్నా పరీక్షలు పెట్టడానికి. ముందు వీడికి అసలు కాళ్ళకి నమస్కారం చేయడానికి ఒళ్ళొగలేదు, వాడే పరీక్షలు పెడతాడు కదా. కాబట్టి సంపూర్ణ శరణాగతి అంటే అసలు ముందు నువ్వు అంగీకరిస్తే నువ్వు నమస్కారం ఎక్కడున్నా చేస్తావు. అంతేగాని చుట్టాలు ఉన్నప్పుడు ఒక అహంకారం, చుట్టాలు లేకపోతే నమస్కారం, ఎవరు లేనప్పుడు నమస్కారం, ఇన్ని భావనలు లేవు మీ అంతర్లో. ఎన్ని చూసింటానండి, సగం చుట్టూ నీ వల్లే తెల్లబడింది. అంటే ఆ పరీక్షలు అంటే చెప్పాలా, పరీక్ష పెడతారా? పరీక్షలు పెడతారా? అసలు మీకు సత్యం ఉంటే పరీక్షలు పెట్టే అర్హత మీకు వస్తుంది. ఏ అర్హత ఉందని గురించి పరీక్ష పెడతారు చెప్పండి. కాబట్టి దైవానుగ్రహం వల్ల వచ్చారు కదా, అంతే. అర్థం చేసుకుని చేస్తే మనకి ప్రసంగ వశంలో జ్ఞాన లక్షణాలు వచ్చాయి లేదా? ప్రసంగ వశంలో వచ్చాయి కదా, బోధన వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు జ్ఞాన లక్షణాలు ఉన్నాయా లేదో అని తెలుసుకున్న తర్వాత లేవనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా, ఏం కట్టేయలేదు కదా. బాండ్ రాయించుకున్నారేంటి ఎగ్జామ్ లా, అదేంటి ఉద్యోగానికి రాయించుకుంటారు, అలా ఏం లేదుగా మీకు బాండ్. లేదమ్మా. అమ్మా ఇది లైఫ్ బాండ్ అమ్మా, అంతే. ఇంకా వేరే ఏం లేదమ్మా. నేను ఏ బాండ్ ఇవ్వలేదు లేదమ్మా, మీ అనుగ్రహం ఇచ్చిందమ్మా అంతే. పాదాపి వందనాలు. మనస్సు అలవాటు వలన ప్రపంచం వైపు పరిగెడుతుంది, ఆత్మ వైపుకు వెళ్ళదు. సాధకుడు మనస్సును ప్రపంచం నుండి మరలించి ఆత్మ యందు ఏకాగ్రం చేయడంలో సఫలుడైనప్పుడు కూడా అది తప్పించుకుని వలన ప్రపంచం వైపుకు మరుగుతుంది. కాబట్టి ఏమంటే మరి ఆయన కూడా చెప్పారు కాబట్టి ఇంకెందుకు లేండి అని అంటారా? మరల ప్రయత్నం చేయాలి. బాహ్యంలో ప్రయత్నం చేయట్లా మళ్ళా రాదు అని మానేస్తారా? కొన్ని ఇష్టమైనవో కష్టమైనవో చేస్తారు కదా, అందులో ఉత్తీర్ణత సాధిస్తారు కదా, పట్టుదల ఉన్నవాడు. అందుకనే కశ్చిత్ ధీర అన్నారు. ధీరత్వం అంటే పట్టుదల కూడా అర్థం. అంటే ఆ పట్టుదల లేకపోతే బాహ్యంలో సాధించలేరు, అసలు ఆధ్యాత్మికం అంటే అసలు సాధించలేరు. ఇందులో కంపల్సరీ బయట ఉన్నా లేకపోయినా నీకు ప్రాప్తం ఉంటే వస్తుంది, ప్రాప్తం లేకపోతే పోతుంది. కానీ ఇక్కడ మీ యొక్క స్వప్రయత్నం లేకపోతే బ్రహ్మానందము దొరకదు. ఇందులో చాలా మటుకు మన బోధన వచ్చినదే, కాకపోతే కొంత అటు ఇటుగా అనేసరికి కొన్ని
వేరే వాళ్ళు రాసింది ఇది మనం అర్థం చేసుకోక్కర్లేదు ఇది అని అంటే మళ్ళీ మీకు లేనిపోని ఇవి వస్తాయి. దేనికోసం అవన్నీ అనవసరంగా ఇప్పుడే కాస్త స్థిరత్వం వస్తుంది కదా. స్థిరత్వం వచ్చేటప్పుడు మళ్ళీ సందేహాలు పెడితే మళ్ళీ ఎడుతూకాలని మళ్ళీ గోడ మీద కూర్చుంటారు. గోడ మీద దింపినట్టున్నాం కదా, దింపలేదే గోడ మీద ఉన్నారా? దిగామమ్మా. గోడ మీద ఉండే పని లేదమ్మా ఇక. గోడ లేదమ్మా. పదమ్మా. జగత్ జీవ ఈశ్వరులను 3 వర్గములతో కూడిన వ్యావహారిక ప్రపంచం. సద్వస్తువు మీద అహంభావ మనస్సు ఆరోపించిన విద్యా దృశ్యాలను తెలిసింది. సద్వస్తువు ఈ మూడింటిలోని సత్యతత్వమైన అధిష్టానం అంటే ఆధారం అదే. ఈ మూడింటి మాయా దృశ్యం వలన సద్వస్తువు మనకు మరుగైనది అంటే తెలియటం లేదు అని అర్థం. కానీ అది తెలియకుండా ఉందా? కొంచెం ఆలోచిస్తే తెలిసేది ఏదో శక్తి ఉంది అని. అదే ఇది. మాయకు మూలము అహం బుద్ధి. అహం బుద్ధి ఉన్నంత కాలము అజ్ఞానమునకు బంధమునకు అంతమే లేదు. అహంభావ రహితుల మగుట వలన మాత్రమే ముక్తులవుతారు. మోక్ష దశ అహంభావ రహిత దశ. దానిని జ్ఞాన దశ అనొచ్చు, ఆనంద స్థితి అనొచ్చు, ఇక రకరకాలుగా సహజ స్థితిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అహంభావమే వ్యక్తి అనులోతుగా పాతుకున్న నమ్మకం. అహంభావం కంటే భిన్నమై చాలా గొప్పదైన సత్యాత్మ ఉన్నదని జ్ఞానులు దానిని సత్యమైనదని నిర్వచించటం వలన అది అహంభావ నాశనము తర్వాత మిగిలి ఉండదని చెప్పాలి. ఇంకా అది కూడా ఇంకా ఉంటే సుఖములలో ఆనందం ఉన్నదని, ఆ సుఖములకు ప్రపంచరహిత దశలో అవకాశం లేదని రకరకాల. కాబట్టి ఇది అనుభవంతోనే ఎవరైనా చెప్తాడు. సుఖం ఉందా లేదా అంటే అహంకారం లేనప్పుడు ఆనందం ఉందా లేదా అంటే అహంకారం లేనివాడు చెప్పాలి. అహంకారం ఉన్నవాడు ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఆనందం ఉందండి అంటాడు. నేనుతో ఆనందాలు కూడా పొందానండి అంటాడు వాడు. ఎన్నిరా అంటే అక్కడ బుద్ధి సరిగ్గా పనిచేయాలి. కోరికలతో తరగని భయంతో బాధించబడని శాశ్వత ఆనంద స్థితి అది మాత్రమే. ఆనందములకు ముఖ్య శత్రువు అహంకారమే. బుద్ధికి కేవలము బుద్ధికి సంబంధించిన తగుట వలన అత్యల్పమైన విలువ గల ప్రశ్నలను కల్పించుకోవాలి. సమాధానాలను అన్వేషించుచు పోకుండా దోషైన అహంభావం నిరోధించి దానిని సత్య పరిశోధనలో పెట్టి అది అభినయించుచున్న సత్యాత్మ యొక్క అన్వేషణతో దానిని నశింపజేయాలి. లేదు అంటే ఆహా నేనుగా అప్పటి కనుక్కున్నాను సత్యాత్మను అంటాడా? వాడికి ఇంకేం తెలిసినట్టు సత్యాత్మ అహంకారం ఉంటే. నేను ఎవరు అనే ఒకే ప్రశ్న
అదే ఆత్మ అన్వేషణము. అది జరిగిన తర్వాత అక్కడ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయా? ఇంకేముంటాయి? కేవలము మౌనమే ఉంటుంది అని చెప్తున్నారు. సంపూర్ణముగా అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించవలన ప్రగాఢమైన అభినివేశం అంటే కోరిక అంటే దృఢత్వం కలవానికి ప్రశ్నలు ప్రధానాలు కావు. సత్యాత్మ పట్ల సంపూర్ణముగా ఆసక్తి గల వ్యక్తి అహంకారావిష్ట సంసార రూపముగు జనసార జీవితాన్ని త్యజించటకు పూర్తిగా సంసిద్ధుడు కావాలి. జీవిత సాఫల్యం కావాలన్నచో అతడు అహంభావమునకు మూలమైన సత్య ఆత్మను అన్వేషించి కనుగొనాలి. చాలు. సందేహాలు పుట్టినను అవి తన ఆత్మాన్వేషణకు అడ్డు వచ్చినను అతడు వెలుదీయడు. మహర్షి స్వయం వెలుదీయడు అంటే ఏమైనా సందేహాలు వచ్చాయండి, కష్టాలు వచ్చాయి బాహ్య జీవితంలో కూడా, దాన్ని పట్టుకుని వేలాడు. ఏదైతే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాడో, అహంకార రహితంగా ఉండాలనుకుంటున్నాడో దాని అందే అతని దృష్టి ఉంటుంది తప్ప బాహ్యమైన వాటి అందు దృష్టి ఉండదు. అవి వచ్చినా సరే దానిలో కుంగిపోడు. ఇప్పుడు ఎట్లా, ఇది ఎలాగా, అదెలాగా, అవన్నీ కూడా సందేహాలు ప్రశ్నలే కదా బాహ్యమైన జీవితాన్ని. అంటే దాని మీద అతనికి శ్రద్ధ ఉండదు అని, అంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. అహంకార రాహిత్య స్థితి శూన్యత్వం కాదు. ఎలానగా ఆత్మ తన నిజ స్వభావంతో అహంభావంతో పరిమితము కాకుండా అది యథార్థముగా ఉన్నట్లే ఉన్నది. చిరకాలం నుండి ఉన్న ఋషి పరంపర సాక్ష్యం. సత్యాత్మయే జీవనం, అదే మనల్ని కాపాడుతుంది. అది లేనిచో వ్యావహారిక జీవితం ఎంతో దుర్భరమైన దానికంటే మరణం మేలు అనిపిస్తుంది. శ్మశాన వైరాగ్యాలు అప్పుడప్పుడు రాలేదు, ఎందుకు ఈ జీవితం ఇంకా అని అనుకోలేదా? అదే ఈ అనంతమైన ఆనందం లేనిచో ఎవడు జీవనాన్ని కొనసాగించును? ఈ అజ్ఞాన లోకమున నిరాశ నుండి ఆత్మహత్యల నుండి మనల్ని రక్షించుటకు చాలినంత పరిమాణములలో అజ్ఞాన పాపముల దట్టపు పొరల ద్వారా మెల్లగా ప్రవహించు సత్యాత్మ ఆనంద ప్రవాహములు బలహీనములు చర్చలు నైనను మనలను పోషించు. అంటే ఇక్కడ అర్థం లోపల ఉంది. ఆ ఆత్మ యొక్క ప్రేరణ చే అప్పుడప్పుడు మీరు అంటే నీరసం నుంచి బయటకు వస్తారు కదండి. ఏదో అనిపించిందండి అందుకని ఇలా చేశాను, ఏదో అంటా కానీ పోతామేంటి? శ్మశాన వైరాగ్యంలాగా ఏదో అనిపిస్తుంది, అనిపించినంత మాత్రం అయిపోతుందా? సత్యాత్మ లోపల ఉన్నది కదా, దానిని గుర్తించాలి. వేదం కూడా హృదయమున గూఢముగా ఉన్న ఆత్మను తెలుసుకున్నవాడు సర్వకామ సాఫల్యమునకు సమకాలికమగు పరమానందాన్ని అనుభవిస్తాడు. అంటే హృదయంలో గూఢంగా అంటే అదే గూఢంగా లేదు, అసలు నిజంగా ఉన్నది అదే. తెలియనప్పుడు అయ్యో నా దగ్గరే ఉందా, ఇంట్లో వస్తువు కనపడకపోతే ఇక్కడే ఉంది, కనపడలేదు ఈ రోజు అనుకుంటారు. అలాగే ఆత్మను ప్రయత్నం చేస్తే అది తెలియబడుతుంది, కానీ అది ఉన్నది, నువ్వు గుర్తించలేదు అంతే. కొంచెం జాగ్రత్తగా వస్తా అంటే ఇందులో క్లియర్ గా లేదు కాబట్టి ఇది చెప్తే అంత ఇదిగా లేదు. కేవలం చదువుకుంటూ వెళ్దామా అంటే కూడా అందులో కొన్ని అటు ఇటుగా ఉన్నాయి వాక్యాలు. చదివితే ఇప్పుడు ఏమవుతుందంటే గోడ, ఇప్పుడు ఆవిడ గోడ లేదంది కానీ మళ్ళీ గోడ కడతారు, క్షణం పట్టదు. అదే మళ్ళీ గోడ ఎక్కితే దింపట కష్టం.
గాలితో సమానముగా కదులుచున్న చిత్తాన్ని ఎవడు కదలకుంటున్నట్లు చేసుకొనగలుగుచున్నాడో వాడే బ్రహ్మ శివుడు ఇలా వెయ్యేల సకల దేవతలను అతడే యోగి తపోధనుడు పండితుడు మహాభాగ్యశాలి నిజముగా కృతార్థుడు. అంటే నిశ్చలమైన మనస్సు ఎవరికి ఉందో వాడు సర్వం. అదే కదా ఆత్మ అంటే. ఆత్మ అంటే వేరేది ఉందా? లేదమ్మా. పదాభిమానం. ఏ ఉపాయం చేత గాలి వల్లే కదులుచున్న మనస్సును బంధించుటకు వీలగునో అది ఏ మోక్ష మార్గం. అది ఏ చక్కగా సంపాదించబడిన మంచి గుణము. అది ఏ యథార్థమగు ప్రజ్ఞ. ఈ జ్ఞాన యోగ సాధనమున నిలకడను కలిగించినది అదే. అది ఏ పుణ్యము, తీర్థము, దానము, తపస్సు. వీని అన్నిటి వలన పొందదగిన పరమ ఫలం అదే. అంటే ఆ తీర్థాలతో పోచట్లేదు, దాన్ని చేస్తే ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు కదా. ఆ పుణ్యఫలము ఆత్మను పొందడం వల్ల లభించేస్తూ ఉంటే, అంటే ఇక్కడ వేడిగా పుణ్యం ఉన్నారు, పూర్తిగా దాన్ని కంపేర్ చేస్తున్నారు అంతే. దానికన్నా అత్యుత్తమమైన ఫలము పరమానందాన్ని ఇచ్చింది కదండి. తీర్థంలో స్నానం చేస్తే భయంగా ఇలా జలుబు వస్తుందా, తగ్గొస్తుందా? అయ్యో నీట్గా లేదండి. తీర్థ స్నానం పవిత్రంగా చేశారా? భయంతో చేశారు కదా. కాబట్టి కదులుచున్న మనసును బంధు అంటే ఏ సాధన వలన మీ యొక్క మనసు నిశ్చలత్వం పొందుతోందో అదే అసలైన మోక్షం. కానీ నామస్మరణ చేస్తున్నారు, మరి మనసు నిశ్చలత పొందుతోందో లేదో మీకే అనుభవం కదా. పొందకపోతే చేయకండి. ఏమంటే నా మనసు నిశ్చలత పొందట్లేదండి, ఇంకా అలాగే ఉందంటే మానేయండి. మరి ఇంకేం చేయాలంటే భజనే. మరి ఏం చేస్తారు? ఇంకా అంటే అసలు అత్యంత సులభమైనది. సర్వకాల సర్వావస్థలు ఎందుకు చేయగలరు. దీనికి పెద్ద వేరే వస్తువులతోటి దీంతో ఏమన్నా అవసరం ఉంటే ఆ పుస్తకాలతో కానీ అసలు దేంతో అవసరం. పని చేస్తూ చేయొచ్చు, నిద్రలో కూడా చెయ్యొచ్చు, మెలుకొచ్చినట్లా చెయ్యొచ్చు. మరి ఇంకా అదే నేను చేయలేను మొర్ర అంటే ఇంకేం చేస్తారు? కాబట్టి భజన చేయటమే, పాటలు పాడుకుంటూ. ఎన్ని కష్టాలండి. భజన చేయాలంటే పుస్తకాలు ఉండాలి, గుర్తు ఉండాలి, మంచినీళ్ళు కావాలి, తప్పెటలు తాళాలు కావాలి, గొంతు బాగుండాలి. సరే అది చేసుకుంటా అంటే చేసుకోండి. ఎవరికైనా నామస్మరణతో నిశ్చలత్వం పొందలేదు ఎవరన్నా? లేదమ్మా, దాంతో నిశ్చలంగా ఉన్నామమ్మా. ఇక్కడ వరకు వచ్చామంటే ఆ నామస్మరణ వల్ల అమ్మ మీ అనుగ్రహంతో. పాదాభివందనాలమ్మా. చిత్తము చెలించుటయే సంసారం, నిశ్చలంగా ఉండటమే మోక్షం. కావున ఇక్కడ సాధకుడు శ్రేష్టమైన ప్రజ్ఞతో దానిని నిశ్చలంగా ఉంచుకోవాలి. ఇంకా వేరే ఉపాయం ఎక్కడ ఉంటుంది? ఇంకా దీనిని మించింది ఏదైనా ఉంటే మీరు చెప్పవచ్చు, అనుభవంతో మీరు చెప్పవచ్చు. లేదమ్మా. ఎచ్చట ఏకాంతికమైన సుఖము కలుగును అచ్చటనే అది ఆత్యంతికమును అగు. అదే సకల వ్యవహార రహితమైన పరతత్వము. అట్టి తత్వమునందు ఎవడైనా సరే ఆనందం పొందకుండా ఉంటాడా? అక్కడ ఉన్నదే ఆనందం అంటే ఆనందం పొందకుండా ఎలా ఉంటాడు? వాడు ఆనందం చూస్తున్నాడంటే వాడికి అసలు బోధపడలేదు, వాడికి ఆత్మ తెలియబడలేదు అనే అర్థం కదా. ఆనందం కన్నా
దుఃఖాన్నే గుర్తిస్తున్నాడు అనుకోండి, దుఃఖాన్ని గుర్తించిన వాడిని ఏమంటారు? ఇంకా వీడు అప్పుడే ఏడుస్తూనే ఉంటాడులేండి, వదిలేండి వాడిని, వాడికి ఎంత చేసినా అంతే, వాడు ఏడుస్తూనే ఉంటాడు అనరా? అమ్మా కాబట్టి దేనితో సంబంధం లేక ఒక్కటిగా నుండుటయే ఏకాంతం. ఏకాంతం అంటే అదే, అది తెలుసు కదా మీకు కూడా. అంటే మరి ఒక్కడుగా ఉన్నా ఇది మానేయకూడదు కదా పాప. ఫుడ్ అవన్నీ ఎలా మానేస్తారు పాపం. అంటే ఏకాంతం అంటే అర్థం ఏంటి అంటే అందరితో ఉన్నా కూడా దేనితో కూడా బంధం లేకుండా ఉండటమే ఏకాంతం. అంతే తప్ప ఏకాంతం అంటే ఒక్కడమే ఇంట్లో ఉండటం అని అర్థమా? కాదు. కాదమ్మా కాదమ్మా. అర్థం. ఏకాంతం అంటే ఎంతమంది ఉన్నా, ఎన్ని వస్తువులు ఉన్నా, ఏది ఉన్నా దేనితో కూడా మమకారమో మోహమో ద్వేషమో ఏది లేకుండా ఉండటమే. అలాని కేవలం ప్రేమ లేకపోవటం కాదు, ద్వేషము కోపాలు కూడా ఉండకూడదు. ఏది లేకుండా ఉండటమే ఏకాంతం. వేరొక దానితో సంబంధం లేక ఉండటమే ఏకాంతం. అప్పుడే లేదా ఒకదానితో బంధం ఉన్నా లోపల, అందుకే కదా లేస మాత్రం ఉన్నా కూడా మరి ఇప్పుడు ఎందుకు నువ్వు పొందలేదంటే అర్థం ఏంటండి? మొహాలు వికసించలేదంటే ఏమిటి అలా ఉన్నావంటే ఏం చేస్తానండి, పొద్దున్నే కాఫీ సరిగా పట్ల ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, మొహం చూడండి ఇలా అయిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది కదా. అమ్మా ఏంటి అనగానే ఏదో కారణాలు ఉంటాయి. ఇలా దుఃఖ సంబంధం లేని సుఖము ఏకాంత సుఖము. అదే ఐకాంతిక సుఖము అంటే ఆ బ్రహ్మానందం అని అర్థం. అంతమును అతిక్రమించినది అత్యంతము అనగా అనంతము తెంపులేనిది అదే ఆత్యంతికం. మనసు నిశ్చలమై ఆత్మగా ఉండుటయే మనస్సునకు ఏకాంత స్థితి. ఆత్మయే పరతత్వం. అది సకల వ్యవహార రహితమై అనంతమై ఆనంద రూపము అవుటచే దాని అంటూ అందరూ కూడా ఇక్కడ విద్వాంసులు అన్నారు. విద్వాంసులు అంటే బుద్ధి ఉన్నవాడని అర్థం కదా. అవునమ్మా. కాబట్టి విద్వాంసులు అనగానే ఏమండి మాకేం డిగ్రీలు లేవండి అంటారా? అది ఆత్మ తెలుసుకున్నవాడే పండితుడని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. నన్ను తెలుసుకున్నవాడే పండితుడు, అంతేగాని దుఃఖాల వైపు వెళ్ళేవాడు కాదు. రూపములు శబ్దములు మొదలగు విషయముల నుండి మనస్సును మరలించుకొని నిష్కళమైన ఆత్మ యొక్క జ్ఞానమును పొందుటయందే ఆసక్తులకు మేధావి కోరకున్నను అక్షరమైన మోక్షాన్ని పొందుతారు. ఈ రూపములు శబ్దములు మొదలగు విషయం నుండి మనస్సును మరలించుకొని నిష్కళమైన ఆత్మ యొక్క జ్ఞానమును పొందుటయందే ఆసక్తులకు మేధావి. ఇక్కడ మనం ఇక్కడ జ్ఞానమును పొందుటయందే అంటే ఆనందంగా ఉండుటయందే అని తీసుకోవచ్చు. ఎందుకంటే వాడికి జ్ఞానం తెలియదు. మోక్షం సిద్ధిస్తుంది అని అన్నారు కదా, కోరకున్నను అక్షయమైన మోక్షం పొందుతారు. రమణ మహర్షిని కూడా తీసుకోవచ్చు. ఆయనకి ఎప్పుడైతే థాట్ కలిగిందో ఏమిటిది, ఈ జీవుడిది ఇది అని తెలిసిందో అప్పుడు దాని అందే మనసుని లగ్నం చేశాడు. కానీ మరలా ఆటలు ఎందుకు, చదువు ఎందుకు చేయదు. అప్పటి నుంచి దేని మీద ఆయనకి ఇంట్రెస్ట్ కలగదు. కాబట్టి అతనికి దొరికింది కదా, అదేంటో తెలుసుకోవాలన్న తపన అతన్ని అక్కడ తీసుకెళ్ళింది, మోక్షం పొందేటట్టు చేసింది. నేను పొంది తీరాలి అన్న దృఢత్వం. ఇప్పుడు మీరు తెలిసి మీరేం తెలియకుండా లేరుగా పాపం ఏదన్నా అనడానికి. మోక్షం అంటే ఏంటో తెలిసింది, ప్రయత్నం తెలిసింది కానీ చేసి తీరాలి మీరు. ఆయన తెలియదు, తెలియకపోయినా తపన ఉంది కాబట్టి పరమాత్మ తీసుకుపోయింది. ఎంతవరకు పుణ్యం ఉండునో అంతవరకే స్వర్గాది లోకాలు. పుణ్యము క్షీణించినచో సుఖము క్షీణించును. మళ్ళీ కిందకి రావాల్సిందే కదా, మళ్ళీ పుణ్యం చేయాలి కదా. పుణ్యం చేయాలంటే మరి మానవ జన్మ రావాలిగా. వేరే జన్మల్లో పుణ్యం చేయగలరా? ఒకవేళ ఏదన్నా బై ఛాన్స్ కొంచెం ఉన్నా ఎంత ఉంటుందండి ఆ పుణ్యం?
మనుష్య జన్మలోనే 60 ఏళ్ళు చేస్తే గేట్ కీపర్ని చూసి వస్తారు. అదే పిచ్చో ఏవో అయితే వాటి జన్మ ఎంతండి? లేదమ్మా. ఏం చేస్తుంది పాపం? గడ్డి తెచ్చిస్తుంది మనకి కావాలంటే. కాబట్టి పుణ్యము క్షీణించినచో సుఖము క్షీణించును, జ్ఞానము చేత లభించినట్టు మోక్ష సుఖము అలా ఎన్నటికీ క్షీణించదు, అది అక్షయము. ఎందుకంటే దేహం ఉన్నప్పుడు పొందమన్నారు కానీ పొయ్యాక వచ్చే ఆనందం ఎవరికి కావాలండి? పొయ్యాక వస్తే ఏం చేస్తారు? లేదు. ఇక ఆనందాన్ని ఏం చేసుకుంటారండి? ఏమైనా ఉందా? అంటే దేహం ఉన్నప్పుడు పొందవలసింది, అంతేగాని సినిమాలో చూసినట్టు లాస్ట్కి ఒక దీపం టీయర్ ఆకాశంలోకి వెళ్ళింది అనుకోండి. కాబట్టి ఏదో పొయ్యాక వస్తుంది కదా కాబట్టి అందరు ఏమనుకుంటారా, ఆ తర్వాత చేయొచ్చులేండి, ఆయన చేయలేదు ఏమిటి సినిమాల్లో అంటారు. అది సినిమా బాబు. కాబట్టి ఇప్పుడు వాస్తవం తెలిసింది కదా, కూడా ఎప్పుడో తర్వాత ఎప్పుడో చేద్దామండి అంటే ఆల్రెడీ తెలుసు కదా జీవితం ఎంత అయిపోయిందో, ఎంత వృధా చేశారో అర్థమైంది కదా. కాబట్టి అక్షయమైన మోక్షాన్ని వెంటనే పొందాలి. పొందితే కదా ఆనందంగా ఉండగలుగుతారు. ఎన్నేళ్ళు అంటే 5 ఏళ్ళు, 300, పోనీ 30 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు ఇస్తాడు ఆయన, పోనీ 50 ఏళ్ళు ఇస్తాడు. ఇంకా 50 వాళ్ళకు కూడా 50 ఇచ్చాడు అనుకోండి, అబ్బా 100 ఏళ్ళు బతకచ్చా మనం, ఇంత సూపర్ కదా. ఆనందం లేకుండా 100 ఏళ్ళు బతికితే ఏంటి, 8 ఏళ్ళు అంతే. కాబట్టి నేను ఉన్నాను అని ఎప్పుడైతే వాడు మొదలెట్టాడో గోల మొదలై, అంటే అది ఏదో అంటే నేను ఉన్నాను అని దేంతో అన్నాడో అదే ఆత్మ చైతన్యమే శక్తి. ఆత్మ లేకుండా ఎవరన్నా అన్నారా? దేహం లేకుండా ఎవరన్నా అన్నారా? దేహం లేకుండా ఎవరన్నా వచ్చి నేను అంటే అసలు నేను అండు, నేను ఫలానా అని చెప్తాడండి దేహం లేనివాడు చెప్పడానికి చెప్పడానికి వాడు కనపడతా అంతే. కాబట్టి ఆత్మ చైతన్య శక్తే నేను అని బయటికి చెప్పబడుతుంది. ఆ శక్తి చేత ప్రకాశితమగుతున్న ఈ విశ్వము బహుశ్యాం ప్రజా ఏయు అని శక్తి ధ్యానం అని చెప్పబడుతుంది. అక్కడ శ్లోకం ఉంది. విశ్వము శక్తి అస్మిత అనున్నవి ఆలంబనములకు అన్నిటికీ, అంటే ఏదైతే మనకి ఆధారముగా ఉందో అన్నిటికీ దూరముగా ఉన్న శుద్ధ చైతన్యము నిష్కల జ్ఞానము అని కాబట్టి ఉన్నది అదే, గుర్తించలేదు కాబట్టి దూరంగా ఉంది అంటున్నాం. దూరంగా ఉందా? నీలోనే ఉంది. నువ్వు ఎన్ని ఆలంబనలు అంటే ఎన్ని ఆధారాలు తీసుకున్న బాహ్య జీవితంలో అవన్నీ నశించేవే కదా. ఇవాళ హెల్ప్ చేసిన వాడు రేపు చేస్తాడని ఎక్కడ ఉన్నది? డిక్షనరీలో ఉందా? లేదమ్మా. ఇవాళ ఎవడో ఒకటి చేస్తాడని మీకు ఎవడండి గ్యారంటీ? కానీ ఆత్మ ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిందా పాపం? చీరదా నేను నీ దగ్గర పాపం ఎప్పుడు అంటి పెట్టుకునే ఉంది కదా నమ్మకంగా. కానీ దాన్ని పట్టుకుంటే ఎవరిని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆత్మ ఎప్పుడు నిష్కలమే. అల్లుల కన్నా భిన్నంగా సముద్రం గోచరించినట్లు అహంకారం చేత పరిమితమైన ఆత్మకు అనగా జీవునకు ఆత్మయే తనకన్నా భిన్నమైన జగత్తుగా గోచరిస్తుంది. అదే సంసారం. ఆధ్యాత్మ విశ్వంలోని వివిధ నామరూపాలు వాణ్ణి గ్రహించుచున్న అహంకారము సంసారములకు ఆధారాలు అన్ని మనం పెట్టుకున్నవే. కాబట్టి వాటన్నిటిని ఆ బిజ్జలలో త్రోసివేసి వాణిని ప్రకాశింపజేయచ్చు, వాణిని చూచుచున్న తన స్వరూపాన్ని గుర్తించగలరు. అదే నిష్కల జ్ఞానం, అసలైన జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. కాబట్టి బాధలు పెట్టేదాన్ని గుర్తించి దాని దగ్గర ఉండటం ఎందుకండి? బాధ పెట్టేది ఎవడన్నా కాలుతుందాన్ని నిప్పులు పట్టుకు తిరుగుతారు అటు ఇటు, అప్పుడు కాలదా? కాలకుండా ఉంటుందా తెలిసి?
అలా చేయరు కదా. కానీ ఇప్పుడు ఏం ఏమని? చేస్తున్నారు, బాధను తెలిసి బాధలే పట్టుకుంటున్నారు. ఏమంటే ఇది బాధండి, అది బాధండి, అలా అండి, ఇలా అండి, చెప్పిన మాట వింటలేదండి, ఎన్ని చెప్తాం, అది చెప్తాం, ఇది చెప్తాం, అసలు అన్ని బాధలవే కదా. అందులో ఏదన్నా బాధ లేదు ఒకటి ఉందా? కాబట్టి వాటన్నిటినీ తోసివేసి వానిని ప్రకాశింపచేయచ్చు, వానిని చూచుచున్న తన స్వరూపాన్ని గుర్తించారు. దేని వల్ల వాటన్నిటిని మీరు గుర్తించారు? లోపల ఆత్మ లేకపోతే గుర్తిస్తారా కదా. ఆత్మను గుర్తించేస్తే అవన్నీ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయా? ఉన్నాయంటే ఉన్నాయి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. నేను దాని గురించి అసలు ఆలోచించలే అని డైలాగ్ చెప్తారు కదా. కాబట్టి నేను అన్న అంశాన్ని శూన్యమగినట్లుగా పూర్తిగా తొలగించి దేని చేత జగత్తును చూస్తున్నారో ఆ జ్ఞానమును మాత్రమే చూచుటకు ప్రయత్నించారు. అంతగాని రెండు పట్టుకుంటా అంటే ప్రయాణ సాఫీగా జరుగుతుందా? తినేలేదు. అలా ప్రయత్నించినప్పుడు క్రమముగా ఆ జ్ఞానమునందు జగత్తు ప్రతిబింబించదు. అప్పుడు తాను తప్ప రెండవ పదార్థమే లేదని తెలుస్తుంది. అదే అద్వయ జ్ఞానము అంటే దాన్ని మించింది లేదు, అదే అసలైనది. గురువు ఉపదేశించు శాస్త్రవాక్యముల వలన కలుగుని అద్వయ జ్ఞానమే ముక్తి అను వృక్షమునకు విత్తనం, అంటే బోధ విత్తనం. పరయోగ ప్రవర్తకము, పరము అనగా పరబ్రహ్మము లేక యోగం అంటే కూడి ఉండుట. మళ్ళీ యోగాలంటే ఏమంటే యోగం చెప్తున్నారు కదండి అంటారా? యోగం అంటే ఎప్పుడో చెప్పాను, ఏకత్వమే యోగము. పరయోగము అనగా మనస్సును నిష్కలమైన ఆత్మస్వరూపం నందు కదలకుండా నిలుపు. ఈ యోగాన్ని ప్రవర్తింపజేయనిది అనగా కొనసాగినట్లు చేయనది దృఢమైన బోధ మాత్రమే. బోధ లేకపోతే ఏం తెలిసిందండి? తెలిసిందా? ఆనందం ఉందని తెలిసిందా? పనులు చేయకూడదు తెలిసిందా? పనులు చేయకూడదు అనేది దృఢత్వం ఎప్పుడు వచ్చిందండి? విన్నాక, బోధ విన్నాక. అంతకుముందు తెలుసు, కాకపోతే దాన్ని పట్టించుకోలే కదా, చేయలేదు. వెద పనులు ఏం మాట్లాడలేదు ఎవరు? చేసామమ్మా. చేశానమ్మా. చేసామమ్మా. అమ్మ చేశానమ్మా. ఆత్మను గురించిన అద్వయ జ్ఞానాన్ని గురూపదేశమున గ్రహించి నిరంతరము మనస్సును ఆ ఆత్మ జ్ఞానం నందు నిలుపుటకు ప్రయత్నించుచున్నచో అది ఏ జ్ఞానయోగమై విత్తనం వల్లే క్రమముగా ముక్తి అను మహావృక్షము వెలిగినట్టు చేయి. ఆచరణ పెట్టాలి కదా, అర్థం చేసుకోవాలి, ఆచరణ పెట్టాలి. కాబట్టి ఆచరణలో అర్థం కాకపోతే అడగాలి, అంతేగాని మళ్ళీ మన బుద్ధిని మన ఇష్టం వచ్చినట్టుగా తీసుకెళ్లారు అనుకోండి. మోక్షమును కోరువాడు మంత్రతంత్రాలు వేరిని అవలంబించక, నేనేం చెప్పలేదు, ఇక్కడ జ్ఞానయోగమును మాత్రమే అవలంబించారు. మంత్రతంత్రాలతో వస్తే అందరు జ్ఞానులు అయిపోయేవాళ్ళు కదా, అయ్యారు అందరు? లేదమ్మా. లేదమ్మా. ఎక్కడన్నా ఇంత బోధలు ఎక్కడన్నా మంత్రంతో వీడు సాధించాడండి, యంత్రములతో వీడు సాధించాడని ఉందా? లేదమ్మా, ఇక్కడ లేదమ్మా. అధోగతి పాలయ్యాలనే కదా తెలిసింది. అమ్మా. అమ్మ క్లియర్ గా చెప్పారు. మూలాధారం మొదలుగా పద్మం వలె ఉండు చక్రములను, ఈ ఈడా పింగళ మొదలగు నాడులను, చక్రములకు అధిష్టాన దేవతలకు బీజాక్షరాలు, ఆదిత్యాది మండలాలు, శ్రీరాముడు మొదలగు దేవతల యొక్క రూపములను, ఇట్టి వాణిని వేణినైనను ఎప్పుడు ధ్యానింపరాదు. ప్రాణాయామము, గాలిని పీల్చి తెలుసు కదా లోపలికి కుంభకము, ఇవన్నీ కూడా పంచాక్షరి మొదలగు మంత్రములను జపించుట,
ఇటుదేదియును అక్షయమైన మోక్షమును కోరువాడు చేయరాదు. అందుకని పంచాక్షరి చేయమని చెప్పలే కదా, 2 అక్షరాలు తీసుకోండి చాలన్న. శివలో పంచాక్షరి అంటే మీరు చేసే శివనామము కేవలం ఒక ఆధారం, ఒక కర్ర లాంటిది మాత్రమే మనసు నిశ్చలత పొందడానికి. అంతేగాని పంచాక్షరియ మోక్షాన్ని కాదు. కోరువాడు ఏమి చెయ్యొద్దు అన్నారు. ఆ. చేస్తున్నారు ఇంకెవరన్నా చేసుకోండి, నాకేమిటి. లేదమ్మా. జ్ఞాన యోగమునందు పూజ, నమస్కారము, జపము, ధ్యానము ఏవియును లేవు. ఇవన్నీ మనకి శంకర్లు చెప్పినవే. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్పారు. ఆత్మను అనగా తన స్వరూపమును తాను తెలుసుకున్నట్టు తప్ప వేరేమి నువ్వు తెలుసుకోవలసినది లేదు కదా. పూజల్లో కూడా ఎన్ని కష్టాలు ఉన్నాయండి, లేవా? అసలు ముందు పూజలో ఉండవలసిన మనసు ఏకాగ్రత ఉండదు, ఇంకా అప్పుడు పూజ చేసే ఉపయోగం అండి. ఎన్ని కావాలి, గ్లాసు చెంబు ఇలా రకరకాలుగా కావాలి కదా, ఇవన్నీ సమకూర్చు. పరమేశ్వరుడు విధించుచున్న ఈ నిషేధము అందరికీ వర్తించదు. ఎవరికి వర్తిస్తుందంటే అజ్ఞానులకు వర్తిస్తుంది. అందరూ జ్ఞానయోగములకు అధికారులే లేరు కదా. అధికారం అనగా అర్హత. శ్రవణము, మననము, నిధిధ్యాసనము గావించుచు జ్ఞానయోగాన్ని అవలంబించు ఉత్తమాధికారులు ఆత్మవిచారం మాత్రమే చేయవలేను. ఇవన్నీ ప్రాణాయామం, మంత్ర జప అనుష్ఠానాలు అవలంబించరాదు. కానీ శ్రవణ మననాదులు చేయజాలని వారు తమ అర్హతను, ఆసక్తిని బట్టి సద్గురువుల ఉపదేశాన్ని అనుసరించి పూజా ధ్యానం మొదలగు వారిని అనుష్ఠించవలసియే ఉండును. మరి వాడికి మనసు నిశ్చలత లేదు, ఏవో కోరికలు ఉన్నాయి. కోరికలు ఉన్నవారు చేయవలసిందే, తప్పదు. కోరికలు లేనివాడు అంటే మోక్షాన్ని కోరుకునేవాడు మాత్రం అవేవి చెయ్యరు. కాబట్టి మీకు తెలుసు కదా, మీకు మోక్షం కావాలా కోరికలు కావాలా అన్నది అందులో అయితే మళ్ళీ స్పష్టత ఉంటుంది కదండి. కాబట్టి వారు మటుకు ఉపదేశాలు అంటే పూజా ధ్యానం ఇవన్నీ అనుష్ఠించాలి. లేదా రెండుకి జంట రేవడైపోతాడు, అటు ఇది లభించదు, అటు అది లభించదు. ఆత్మవిచారం గావించు సాధకుడు ఎందులకు పూజ జపము చేయరాదు? చాలా సార్లు చెప్పుకున్నాం కదా ఎందుకు చేయరాదు. కోరిక అక్కడ అమ్మ. తమకు వెలుపలనున్న మంత్రములు, దేవతలు మొదలగు విషయములందు మనస్సు నిలిపిన వారికి ఆయా దేవతల యొక్క లోకములకు పోట, వారితో దాస్యము, సఖ్యము మొదలగు భావములను పొందుట మొదలగు బంధములకు హేతువులు ఏర్పడు. బంధం అంటే మళ్ళీ సంసారమే కదా. భార్యాపుత్రాదులతో ఈ సంసారం ఎట్లు బంధమునకు కారణమగుచున్నదో, దేవతలను ఉపాసించడం కూడా ఇంకొక విధమైన సంసారములకు కారణం. ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ అది క్షీణించాక మళ్ళీ డమ్ముల కింద పడతాడు కదా. ఆ లోకంలో ఉండిపోతాడేమన్నా? లోకాలే ఉండమంటుంటే లోకాలు ఉంటాయన్నారా శాశ్వతంగా? లేదమ్మా. అంటే మళ్ళీ అంత సంసారమే కదా, మళ్ళీ కింద పడ్డాడంటే మళ్ళీ పాపం ఏదో జన్మ ఎత్తాలి కదా, మళ్ళీ పోవాలి. కాబట్టి తనకు అభిన్నమైన సకల విషయముల నుండి మనస్సుని మరలించి ఆత్మరూపమైన లోకం నందు నిలిచి ఉంటున్నట్టు జ్ఞానయోగ సాధకుడు ఎప్పుడునూ లక్ష్యం నుండి భ్రంశమును. కాబట్టి నిశ్చలమైన బుద్ధి కలిగి సర్వదా ఆ ఆత్మను గురించిన ఆచరణ ఎందే గనక ఎవడైతే దృఢ విశ్వాసం కలిగి ఉంటాడో, దృఢమైన ఆచరణ చేస్తూ ఉంటాడో వాడికి అది లభించి తీరుతుంది. కాబట్టి ఆత్మను గురించి భావింప మొదలెట్టినచో మనస్సు ఏ విషయాన్ని గురించైనను గ్రహించుటకు అవకాశం ఉండదు. సకల భేదములకు అతీతమైన ఆత్మ యొక్క స్వరూపాన్ని అప్పుడు అది గ్రహిస్తుంది. లేదండి నాకు మళ్ళీ విషయాలన్నీ వస్తున్నాయంటే చేసేదే ఉంది భజన చెయ్యొద్దని కదా సాధన చెప్పబడింది, దానికోసం బోధ. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని బోధలో ఉందా ఎక్కడన్నా? లేదు. ఏ విషయమైనా అనవసరమే. పిల్లల విషయాలు కూడా మనకు అనవసరమైన విషయాలే కదా. దేనికి? మీరు చెప్తే వినట్లేదని మీరే అంటున్నారు కదా, మరి వినని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం దేనికి కదా కదా. ఏమండి వాడు సరిగ్గా లేకపోతే నాకు బాధ కలుగుతుంది కదా అంటే ఎవడు బాధపడుతుంది? బంధములు ఉండద్దు సంసారం అని చెప్పి నీకు నామస్మరణ ఇస్తే నామస్మరణ మానేసి నేను బాధపడతానండి అంటే ఎవరేం చేస్తారండి?
కాబట్టి అనవసరమైన బాధలు, ఇంకా పిల్లలు ఈ ధర్మాలు ఉన్న వాళ్ళు అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా వారిని సహనంతో ధర్మంగా పెంచండి. వారికి మంచి చెడులు తెలియజెప్పాలి. వారు చెడుగా చేసినప్పుడు వారిని శిక్షించాలి. వారిని ధర్మపరులైన పిల్లలుగా పెంచండి. వాడికి ధర్మమే నేర్పించండి. ఏం పర్వాలేదురా పక్కవాడిని కొట్టు అని చెప్పకండి. ఎప్పుడు కొట్టాలి? నిన్ను రక్షించుకోవడానికి ఇది చేయరా, ముందు ప్రయత్నం చేయి. అది కుదరనప్పుడు నువ్వు వాడిని ఒక దెబ్బ వేసినా నష్టం లేదు. తనని తాను రక్షించుకోవడం నేర్పించాలి పిల్లలకి. ఇక్కడ ధర్మం అంటే కేవలం ఎప్పుడు చూసినా ప్రేమగా ఉండి వంగిపోయి అలా ఉండటం అని చెప్పటం లేదు. తనని తాను రక్షించుకోవడం కూడా పిల్లలకి చెప్పాలి. అంటే ఫైటింగ్ చేసి ఢామ్ డూమ్ అని అంటాం ఆ సినిమాల్లో లాగా అక్కర్లా. కాబట్టి వీటన్నిటికన్నా ముందు పిల్లలకి వాడికి అప్పుడే ఆత్మ తెలియదు కాబట్టి వాడికి పరమాత్మను పరిచయం చేసి తీరాలి. బాగా గుర్తుపెట్టు. మొక్కైతే మానయ్య అని మీరు చిన్నప్పుడు కనుక పిల్లలకి ఆ పరమాత్మని పరిచయం చేయకపోతే రేపు పొద్దున వాడు చేస్తాడా? వాడు చెయ్యడు. చేసిన శ్రద్ధ లేకపోతే వాడు మరి కర్మ అనుభవించవలసి వస్తుంది. అందువలన ప్రయత్నపూర్వకంగా పరమాత్మను పరిచయం చేసి తీరండి. వాడు పొద్దున లేచినప్పుడు, పడుకునేటప్పుడు, ఇలా వాడి యొక్క పరీక్షలప్పుడు ఆ పరమాత్మని వాడు ధ్యానం చేసుకుని అవి చేసేటట్టుగా కనుక మీరు తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే తప్పకుండా వాడి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. వాడు ఆనందంగా ఉంటాడు. తద్వారా మీ గోల్ లేకుండా ఉంటుంది. వాడికి మీ గోల్ ఉండకూడదు కదా, లేదా వాడిని హింస పెట్టట్లా. ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు అంటే వాడు ఇంకేం వెళ్తాడు? వాడు పుట్టింది కథలు కూడా కూర్చోడానికి. మీరే కూర్చోని ఇంత ఏజ్ వచ్చి వాడిని కూర్చోమంటే వాడే కూర్చుంటాడు. కాబట్టి తాత్పర్యం బోధపడింది. కాబట్టి అందరు కూడా ఆ విధంగా మనసుని నిశ్చలం చేసుకోండి. మనసు నిశ్చలత కన్నా వేరేది లేదు. మీరు ఏ నామాన్ని అయితే పట్టుకున్నారో ఆ నామం కూడా ఆగిపోయే సహజ స్థితి కలిగి తీరుతుంది. మీ యొక్క శ్రద్ధాభక్తులు, మీ ఆచరణ, దైనందిన జీవిత ఆచరణ కూడా అత్యంత ముఖ్యం. కాబట్టి అలా చూసుకోండి. శుభం. శివాయ గురవే నమః. 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 తమకు వెలుపల ఉన్న మంత్రములు, దేవతలు మొదలగు విషయములందు మనస్సు నిలిపిన వారికి చెప్పే సంగతి ఇది. కాబట్టి ఆ బంధాలు దసర దేవతలను ఆరాధించి ఉపయోగం ఏంటని ఆల్రెడీ చెప్పారు కదా. కాబట్టి మళ్ళీ ఆ బంధాన్ని ఏర్పరచుకోకూడదు. లక్ష్యము నుంచి జ్ఞానయోగ సాధకుడు ఎప్పుడు కూడా భ్రంశము పొందకూడదు. ఆత్మయందు వెలుపల, లోపల, మధ్యమున, క్రింద వేరొకటి ఏదీనూ లేదు. అన్నిటి రూపమున ఆత్మయే ఉన్నది. దానికి ఏ ఆకారమును లేదు. ఎవడు అన్నిటినీ చూచుచున్నాడో వాని స్వరూపముగానే అది విరాజిల్లుతోంది. కావున అది స్వ సంవేద్యము. వేద్యమనగా తెలుసుకొనదగినది. స్వ సంవేద్యం అనగా తన చేతను తెలుసుకొని. ఆత్మ లేదు, మీరేం తెలుసుకుంటారు? వీళ్ళు ఆత్మ ఉండాలి కదా తెలుసుకోవాలంటే, లేకపోతే ఏం తెలుసుకుంటారు? కాబట్టి తనని తనే తెలుసుకోగలుగుతుంది. కాబట్టి వేరే దాంతో అసలు వేరేది లేదు. కాబట్టి వేరే దానితో ఇది తెలియబడుతుంది అంటానికి ఎక్కడ ఆస్కారం లేదు. కంచము, గిన్నె, చెంపు మొదలైన వెండి వస్తువులలో అన్నిటి రూపంన వెండియే ఉన్నది. వెండికి ప్రత్యేకంగా ఆకారము లేదు. అలాగే సకల పదార్థముల యొక్క ఆకారములలో ఉన్నది ఆత్మయే.
కానీ దానికి ఏ ఆకృతి లేదు, అందువలన నిరాకారం. ఈ కంచము చెంబు ఇలాంటివన్నీ మనచే తెలుసుకొనబడుచున్నది. ఇట్లు సకల పదార్థంలో తెలుసుకొనుచున్న మన స్వరూపమే ఆత్మ. మన స్వరూపము మనచే తెలుసుకొనబడవలసినదే, కావున స్వసంవేద్యము. ఆత్మ కన్నా భిన్నముగా దేవతామూర్తులను ఉద్దేశించి ధ్యానాదులను గావించినచో ఆ దేవతల యొక్క లోకములకు చేరుటయే సంభవించును గాని ఆత్మ జ్ఞానము కలుగనే కలుగదు. ఏ దేవతారూపమును చూచుచు అనగా ధ్యానించుచు ఎవడు వ్రతము పూజ మొదలుగా కర్మ సముదాయము అనుష్ఠించుచున్నాడో వానికి ఆ దేవత యొక్క లోకమే ప్రాప్తిస్తుంది. కాబట్టి మోక్షము కోరువాడు నామరూపములకు అతీతమైన ఆత్మస్వరూపాన్నే భావించాలి. మరి అంతే కదా, నామరూపాలు అక్కర్లేదు నాకు అన్నప్పుడు మరి వాడినే ధ్యానించాలి. కానీ మళ్ళీ నామరూపాలు ఉన్న వాడిని పట్టుకుంటే ఏం లాభం? వాడిని పట్టుకుంటే వాడి లోకమే వస్తుంది, వాడి లోకం నుంచి మనకి కిందకే రావాలి. కాబట్టి మోక్షమును కోరువాడు నామరూపములకు అతీతమైన ఆత్మస్వరూపాన్నే భావించాలి, అంటే ధ్యానించాలి అని అర్థం. సాధకునకు ఆత్మస్వరూపమునందు భావన దృఢమగుట కొరకు పరమేశ్వరుడు జగత్తును దాని వ్యవహారమును పూర్తిగా నిరాకరించుచు ఆత్మస్వరూపాన్ని నిరూపిస్తున్నాడు. ఆత్మయందు హేతువు లేదు, ఫలము లేదు. జీవుల స్వభావం అనుసరించి జరుగుతున్న కర్మ అనగా వ్యవహారం కూడా లేదు. లోకము లేదు, లౌకికమైన పదార్థము లేదు. ఈ కనిపించుచున్నదంతయను లేనిదిగానే ఉంది. ధనము లభించుటకు కృషి, వ్యాపారము మొదలగునవి లేదు. ధనమునకు ఫలము సుఖము అంటున్నారు. ధనము కొరకు గాని సుఖము కొరకు గాని అందరూ ఒకే విధంగా పాటుపడతారా? తమ పూర్వజన్మ కర్మల వలన ఏర్పడిన స్వభావాలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా కష్టపడతారు. వృత్తి, ధనము, సుఖము మానవులు, పశువులు మొదలుగా గల అన్ని విషయములను ఒక్క ఆత్మరూపంగా చూచువానికి దీనికి ఇది హేతువు, దీనికి ఇది ఫలము అను భేదమే గోచరించింది. బాహ్యం చూసాడు అదే కదా, ఎన్ని రోజులు పని చేస్తే అన్ని, పని చేయకుండా కూర్చుంటే డబ్బులు వస్తాయా? ఎలా అవుతుంది? అందుకని వాడేమంటాడు, ధనములకు ఫలము సుఖము అంటాడు. నిజంగా ధనానికి ఫలం సుఖమే ఉందా? ఉండదు. అందరికీ ఎల్లప్పుడు లేదమ్మా. కాబట్టి వాడికి ఆత్మరూపంగా చూసేవాడికి ఇది హేతువు, దీనికి ఇది ఫలం అనే భేదం ఉండదు. చిన్నపిల్లలు బొమ్మలు తెచ్చుకుని వీరు వధూవరులు, వారు పిల్ల తల్లిదండ్రులు, వీరు పిల్లవాణి అని చెబుతూ ఆడుకుంటూ ఉంటారు. మనకు ఆ భేదములన్నీ మనసులోకి ఎట్లు పట్టవో నిజంగా అవన్నీ అన్ని అంటామా? పిల్ల చేస్తుంటే ఆ సరిపోన్లే అంటాం. పట్టవో అలే దానికి కూడా లోక వ్యవహారములలోని భేదములేవి మనసునకు పట్టవు. స్వప్నంలో చూచిన ప్రపంచ వ్యవహారం అంతయు మనకు ఎట్లు అసత్యముగా తోచునో అలాగే జ్ఞానికి ఈ లోకము ఇందరి వ్యవహారము సర్వము అసత్యముగానే తోచును. ఆలంబం అనగా ఆధారం. దేనికి ఆధారం లేదో అది నిరాలంబం. కనిపించుచున్న ఈ జగత్తు అంతయు నిరాలంబం. ఇది నిరాలంబమైన ఆత్మచేతనే ప్రకాశిస్తుంది. ఈ జగత్తును నిరాలంబం అనర్చినచో అనగా నిరాలంబమైన దానిగా గ్రహించినచో అట్లు గ్రహించువాడును నిరాలంబం. ఆధారం లేనివాడు అవుతాడు. నిరాకారమే కదా కావాల్సింది. కాబట్టి ఆలంబనం ఆధారం. దేనికి ఆధారం లేదో అది నిరాలంబం. ఆత్మకి ఇంకో ఆధారం ఉన్నదా? లేదు. కాబట్టి అలాగా నీవు కూడా ఆధారం లేనివాడుగా ఉండాలి. ఆధారం లేనివాడుగా అంటే అర్థమైంది కదా, ఆత్మగా ఉండాలని అర్థం. బల్లపై పుస్తకం ఉంచినచో పుస్తకమునకు బల్ల ఆధారం. మరి జగత్తుకు ఆధారం? స్వప్నంలో ప్రపంచంను చూచుచున్నాము, దానికి ఏది ఆధారము? ఎవడు స్వప్నాన్ని చూస్తున్నాడో వాడే ఆ ప్రపంచానికి ఆధారం. వాడు చూడనిది ఆ ప్రపంచంలో ఏది ఉండదు. అందు ఉన్నదంతయు వాడు చూచుటపైనే ఆధారపడి ఉన్నది. స్వప్నంలో అయ్యో నేను చూడలేదండి అనగలరా? అనలేరు కదా. స్వప్నంలో ఏదంటే అంతా చూస్తారు. ఇంకా సినిమాలో అన్నా కొంత మిస్ అవుతారేమో కానీ స్వప్నంలో మిస్ అవడానికి ఛాన్స్ ఉందా? లేదు. చూచుచున్నవాడు చేతనుడు, దృశ్యంగా చూడబడుచున్న స్వప్న ప్రపంచం అచేతనం. ఈ ప్రపంచంలో కనిపించుచున్న చైతన్యం అంతయు
చూచుచున్న వానికి సంబంధించినదే గాని ఆ ప్రపంచమునకు అట్టిదే అయిన మరి ఒక అచేతనమైన పదార్థం ఏది ఆధారంగా లేదు. కావున అది నిరాళం. అంటే వ్యావహారికమైన ఈ జగత్తునకు కూడా ఎవడు చూచుచున్నాడో వాని చైతన్యమే ఆలంబము కానీ మరి ఒకటి ఏది ఆలంబముగా లేదు. మనము దేనిని గ్రహించడం లేదో అది మన ప్రపంచమున ఉండదు. ఎలా ఉంటుంది? నాకు ఏది ఇష్టమో అదే ఉంటుంది, కానీ ఇష్టం లేనిది ఉంటుందా? ఉండదు. అనగా మన దుక్కునందు ఏది తోచుచున్నదో ఆ దృశ్యమే మన ప్రపంచం. అనగా మన ప్రపంచమునకు దానిని చూచుచున్న మన చైతన్యమే ఆధారం. నీళ్లకు కుండ ఆధారమైనట్టు ఆ ప్రపంచమునకు అట్టిదే మరి ఒక అచేతనము ఆధారం కాదు. కాబట్టి అది నిరాలంబం. చూచుచున్న మన చైతన్యం కూడా నిరాలంబమే. రెండు పదార్థములు ఉన్నప్పుడే ఒకదాని ఒకటి ఆలంబం ఒకటి తనస్తుంది. ఆత్మ ఒక్కటియే దృశ్యమైన ప్రపంచంగా గోచరించుచుండగా ఆత్మతో సమానమైన మరి ఒక చేతన పదార్థం లేనప్పుడు ఆత్మకు ఆలంబనం ఉండుట అసంభవం. కావున ఆత్మ నిరాలంబం. నిరాలంబమైన ఆత్మచే దృశ్యముగా ప్రకాశించుచున్న ఈ జగత్తు నిరాలంబ ప్రకాశితం అవుతుంది. ఎవడు ఈ జగత్తును తనకన్నా భిన్నముగా ఆలంబము లేనిదొకటిచే నిరాలంబమైన ఆత్మచే ప్రకాశించుచున్నది కావున నిరాలంబ ప్రకాశితముగా గ్రహిస్తాడో వాడు ఆత్మస్వరూపుడై నిరాలంబుడు అవుతాడు. అంటే అతను కూడా బ్రహ్మము ఆత్మే అవుతాడని అర్థం. ఆకాశం వలె మహాశూన్యమై అంతటను వ్యాపించున్న ఆత్మను ఎవడు భావింపడో వాడు విత్తనపు పొరలో ఉండు పురుగు వలె సంసారంలో చిక్కుకుంటాడు. ఆకాశం వలె మహాశూన్యమై అంతటను వ్యాపించున్న ఆత్మను ఎవడు భావించడో వాడు విత్తనపు పొరలలో ఉండు పురుగు వలె సంసారంగా. ఆకాశం యొక్క ఆకారం వంటి ఆకారము దేనికి గలదు? అది వ్యోమాకారం. ఆకాశమునకు ఏ ఆకారము లేదు, అలాగే ఆత్మకు కూడా ఆకారం లేదు. అంతవరకే రెంటికి పోలిక. ఆత్మ నుండి ఆకాశం పుట్టినదని వేదము చెప్పుచుండొచ్చే ఆత్మ ఆకాశం కన్నా సూక్ష్మం. అంతేకాదు ఆకాశము అచేతనము, ఆత్మ చేతనము. పిల్లలకు పిల్లిని చూపించి పెద్ద పులి అనగా ఈ పిల్లి వలనే ఇంతకన్నా చాలా పెద్దదిగా ఉండు జంతువు అని బోధించుట ఎట్టిదో ఆత్మ ఆకాశం వంటిదే అంటే అట్టిదే పోలిస్తారు. ఎందుకంటే నీకు అనంతముగా కనపడేది ఆకాశం ఒక్కటే. భూమిని కూడా చూడలేవు, ఆకాశాన్నే చూడగలుగుతాం ఆది అంతములు లేకుండా. కాబట్టి ఈ ఆత్మ కూడా అలాంటిదే, అంతటా అలా వ్యాపించి ఉన్నదని చెప్పడానికి కోసం ఆకాశంతో పోల్చారు. అంతే తప్ప అది ఇది సమానమని ఎక్కడా చెప్పబడటం లేదు. ఆత్మ మహాశూన్యమరుటయు మనకు జగత్తునందున్న దృష్టిని మరలించుట కొరకు చెప్పిన మాట. ఆత్మ మాటలతో చెప్పుటకు గాని మనస్సు చేత భావించుటకు గాని వీలు లేనిది. జగత్తును చూచుటకు అలవాటు పడిన మనము దానిని ఎలా గ్రహిస్తాం? ఏది ఏది మనస్సులకు గోచరించుచుంటుందో అది ఎల్లా ఆత్మ కాదు. ఆత్మ కాదు నైతి నైతి అని తొలగించుడు తప్ప వేరొక మార్గము లేదు. మనస్సులకు ఏది తోచినను నామరూపములతోనే తోచింది. అన్నిటికీ పేర్లు పెట్టారు కదా, పేర్లు లేకుండా ఇది ఆత్మ అని పిలుస్తున్నారా? ఆత్మ అంటే పేరు వచ్చేసింది కదండి, అలా ఏం పిలవట్లే కదా. కాబట్టి మనస్సులకు ఏది తోచినను నామరూపములతోనే తోచింది. ఏ వస్తువునందైనను దాని నామరూపంలో తొలగించి భావింప మొదలైనతో అది శూన్యమే కదా. అలాగే జగత్తంతను నామరూపంలో లేకుండా భావించబోనినతో అది మహాశూన్యంగా వస్తుంది. కానీ ఆ మహాశూన్యం కూడా దృశ్యమే. ఇంకా దానికి పైన భావించటకు ఏమున్నది? ఏమీ లేదు. ఎవడు ఆ మహాశూన్యాన్ని చూచుచున్నాడో వాడు మిగుతాడు, వాడే ఆత్మ. ఆత్మ మహాశూన్యం అనగా మహాశూన్యము ద్వారముగా గుర్తింపదగినది అని అర్థం. పిల్లవానికి తండ్రి దూరముగా ఉన్న గ్రామాన్ని చూపుతూ ఆ కనిపించుతున్న చెట్లే మన ఊరు అని చెప్పుట ఎట్టిదో ఇది అంటే జగత్తునంతటి నామరూపములను వదిలి దానిని మహాశూన్యముగా చూడగలిగిన వానికి ఆ ప్రయత్నములనే
ఇంకా కొంచెము ముందు సాగినచో ఆత్మస్వరూపము అనుభవనకు వచ్చునంతయే ఉంది. అభీష్టం అంటే ఇంట్లో ఉన్న సూక్ష్మము అని అర్థం. ముందుకు వెళ్ళాలి కదా అనిపిస్తుంది చాలా. కాబట్టి ప్రయత్నం ఇంకొంచెం ముందుకు సాగినచో ఆత్మస్వరూపము అనుభవనకు వచ్చును. కానీ ఆత్మ కేవలము శూన్యమని చెప్పుట తాత్పర్యం కాదు. మన యందు నేను నేను అని నిరంతరము సకల సాక్షే వెలుగుతున్న ఆత్మ శూన్యమనుట శృతికి యుక్తికి అనుభవమునకు విరుద్ధము. కాబట్టి ఆత్మని శూన్యం అని ఎప్పుడు చెప్పబడలేదు, ఉన్నది అదే అన్నారు. అంతేగాని ఆకాశం శూన్యం కాబట్టి ఆకాశం లాగా ఆత్మ శూన్యం అని ఎప్పుడూ చెప్పబడలేదు బోధకులు. అలా ఎప్పుడు భావించరాదు. అంటే విరుద్ధ భావనలు కలిగినప్పుడు సంశయం నివృత్తి చేసుకోవాలి. అంతేగాని మన భావం కరెక్టే అని కూర్చోకూడదు. సకల జన్మల యందు ప్రతి ప్రాణికి మాటి మాటికి పెద్ద కష్టం అది. కాబట్టి ఇది తొలగించుకోవాలి అంటే ఆత్మని గురించిన చింత తప్పదు. దేవతలు, మనుషులు, జంతువులు మొదలుగా ఎన్నో జన్మలు ఉన్నాయి. ప్రతి ప్రాణియు ఈ జన్మలను ఎప్పుడో ఒకప్పుడు పొందుతూ ప్రతి జన్మ యందు గర్భవాస క్లేశము, మరణ వేదన మాత్రమే కాక మాటి మాటికి ఎన్నో దుఃఖములను పొందుతోంది. ఈ దుఃఖమంతయు పోవాలన్నచో నేను నాది అనే అహంకారం మమకారం త్యజించాలి. బాగా అనుభవం అయింది కదా, ఇది అనుభవం కదా. నేను నాది ఉన్నన్నాళ్ళు కోరే అవి లేనప్పుడు అలానే ఏమన్నా వదిలేసి వచ్చేసారా? ఇక్కడే ఉన్నా కూడా ఎంతవరకు అంతవరకు ఉంటే జగత్తులో నామరూపాత్మకంగా గ్రహించుచున్నంత వరకు అవి పోవు. జగత్తులో నామరూపరహితముగా మహాశూన్యముగా భావించినచో అవి తొలగిపోతాయి. పిమ్మట ఆత్మ సాక్షాత్కరిస్తుంది. జనన మరణ ప్రవాహ రూపమైన సంసార క్లేశం నుండి విముక్తి కలుగును. అనగా పునర్జన్మ ఉండదు. అనగా పునర్జన్మ ఉండదు. జ్ఞానము కలుగుట వరకు యజ్ఞయాగాది క్రియలు, పితృసేవాది చర్యలు వేదములచే విధించబడ్డాయి. ఫలాపేక్షతో దేవతామూర్తులు ఆలంబరంగా కొనసాగించు యాగమును విడిచిపెట్టి ప్రపంచరహితమైన ఆత్మను భావించాలి. పాతాళం నుండి శక్తి పర్యంతము చాలా ఇష్టంగా కనిపించుచున్న దానినంతను ఎవరు శూన్య భావనను అస్త్రం చేత సంహరించుచున్నారో వారు శూన్యమును తెలుసుకున్న వారిని చెప్పబడుతుంది. ఇక్కడ మీరు శూన్యం అనగానే అన్యదా భావించవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఇక్కడ మనము దానిని గ్రహించాలి. పాతాళం నుండి శక్తి పర్యంతము చాలా ఇష్టముగా కనిపించుచున్న దానినంతను ఎవరు శూన్య భావన అను అస్త్రము చేత సంహరించుచున్నారో వారు శూన్యమును తెలుసుకున్న వారని చెప్పబడుచున్నారు. కాబట్టి శూన్యాన్ని తెలుసుకున్న వారు అంటే అర్థం ఆత్మను తెలుసుకున్న వారని అర్థం. శక్తి అనగా అహంకారముతో కూడిన ఆత్మ చైతన్యం. జీవులకు పాతాళం మొదలుగా సకల లోకములందులో ఏవో అభిష్టం లేని విషయాలు ఉంటాయి. పెక్కు జన్మలలో వానిని అనుభవించుచుండగా ఒకప్పటికి సద్గురువు యొక్క ఉపదేశం వలన అసలు ఆనందమంతయు తనయందే ఉన్నదని తెలుసు. అప్పుడు అస్మితాయుక్తమైన అంటే తనదైన చైతన్య శక్తియే శ్రేష్టమైన ఆనంద విషయంగా గుర్తించింది. కానీ అది బ్రహ్మానందం కాదు. కావున పాతాళాది సకల లోకములలో ఇష్టములుగా దోచుచున్న సకల భోగ విషయములనే కాక అహంకారాత్మకమైన తన మానసిక ఆనందాన్ని కూడా శూన్య భావన చేత ఎవరు తొలగించుకుంటారో వారికి లోకములు ఆ విషయములు అన్ని నశిస్తాయి. లేదా మళ్ళీ అక్కడ లోపల ఉంటుంది కదా కోరిక ఒకటి, ఆ లోకాలకి వెళ్ళాలని, మళ్ళీ రంభనో ఊర్వశినో ఇంద్రుడినో చూడాలని కోరికుంటే చాలా కష్టం కదా. అప్పుడే కేవలమైన ఆత్మ సాక్షాత్కారము ఆత్మానందము లభించును.
వారే ఆత్మను తెలుసుకున్నవారు. భోగ విషయంలో ఆసక్తిని పొందుతున్న చిత్తము కోతి కన్నను చంచలంగా ఉంది. జగత్తునంతా చైతన్య మాత్రముగా చూసి భావన ఎందుకు నెలకొన్నవాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి భోగ విషయంలో ఆసక్తి పొందుతున్న చిత్తము కోతి కన్నను చంచలంగా ఉంది. జగత్తునంతను చైతన్య మాత్రముగా చూసి భావన ఎందుకు నెలకొన్నవాడు మోక్షాన్ని పొందుతాడు. చాలా స్పష్టంగా లేదు కదా. నామరూపముల వలననే మనకు ఏ విషయమైనను మనస్సునకు గోచరించు. నామరూపములను వదిలినచో మనస్సునకు ఆలోచనయే ప్రసరితం. మామిడి పండును చూడగానే దాని రూపము ముందుగా కనిపిస్తుంది, వెంటనే పేరు స్ఫురిస్తుంది. ఇది మామిడి పండు అని తోచిన పిమ్మట దాని రుచికి సంబంధించిన పూర్వ స్మృతులు వచ్చి దానిని తినవలనను కోరిక కలుగు. పదార్థములన్నీ పరమాణుమయములని నిరంతరము భావించుచున్న శాస్త్రజ్ఞుడు ఆ పండును చూడగానే అందరి అణువులను అణుశక్తిని మాత్రమే భావిస్తాడు. అతనికి పండుగ గాని తినాలన్న కోరిక గాని పుట్టదు. ఎవరి బుద్ధి వాళ్ళదే కదండి. కుర్రెక బుద్ధి జీవోహ రుచి అనలేదు, అలా ఉంది. కాబట్టి వాడికి ఆ కోరిక పుట్టదు. ప్రతి పదార్థమును నామరహితముగా భావించ మొదలుపెట్టినప్పుడు మాత్రమే సర్వము ఆత్మగా తెలుస్తుంది. అప్పుడు ఏ విషయాలు స్ఫురించవు. విషయంలో స్ఫురింపనిచో మనస్సు చలించడానికి అవకాశం ఏది? అట్లు చిత్తము నిశ్చలముగా ఉండు స్థితియే సర్వశూన్య పదం. ఆ స్థితిని అందుకున్నవాడు త్వరలో మోక్షాన్ని పొందుతాడు. వాడు అలా నిశ్చలం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని కొంచెం వచ్చేసింది కదా బ్రహ్మము అనుకోవట్లేదు. మీరందరూ బ్రహ్మలు అనేసుకుంటారేమిటి? అనుకోగానే సరిపోయిందా? ఎవరి మనసులో ఏమన్నాయో తెలుసు కదా. ఎవరైతే నా మనస్సులో ఏమీ లేదండి ఆత్మ కూడా అనాలి, అంతేగాని ఆత్మ ఉంది అనకూడదు. ఎందుకంటే నువ్వు పలికేది ఆత్మ ఉందని. అందుకని కేవలం ఆత్మ తప్ప నా మనసులో ఏది లేదండి అంటే కూడా కుదరదు. వివేక చూడమణిలో ఆ శిష్యుడు చెప్పింది అంతా నాకు కనపడుతుంది, మీరు కూడా నాలాగే ఉన్నారు, అంతా నేనే అనేసరికి ఆయన ఏమన్నాడు, నాయన ఇది బ్రహ్మత్వం, ఇంకా ఇంకా చెయ్యన్నాడు. అంతగా నాకు అంతా కనపడుతుంది అని వాడే ఇది చేసి అంతా నాకు మీరుగా ఉన్నారు, అంతా నేనుగానే కనపడుతున్నాను అనేసాడు. కాబట్టి అది బ్రహ్మం ఏంటి? కాబట్టి అలాంటి పొరపాటు పనులు చేయకండి. నేను బ్రహ్మము అనుకోగానే అయిపోదు. అంటే నేనేం మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. ఇక్కడ మీరు మీ మనస్సును ఫస్ట్ శుద్ధి చేసుకోండి. నిజంగా మీ మనసులో క్లేశములనండి, భేదభావనలనండి, ద్వేషాలు ఉన్నాయో లేదో మీకు తెలీదా? మరి అప్పుడు ఇంకా నేను బ్రహ్మం అని ఎలా అనుకుంటారు కదా. గురువు ఎప్పుడు కూడా మీ దోషాలను తీయడానికి కదా ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? దోషాలు వెళ్తేనే మీరు బ్రహ్మం అవుతారు. దోషాలు పెట్టుకుంటే ఎలా అవుతారు? కాబట్టి ఇప్పుడు దోషాలు ఉన్నాయో లేదో మీకే బాగా తెలుసు, గురువు చెప్పక్కర్లా. దోషాలు అయిపోతే అప్పుడు మీరే హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎటు నుంచి ఎటు గురువు ప్రశ్నించినా లోపల నుంచి ఏది బయటికి రాదు, ఏం లేదు కాబట్టి తీసేయడానికే గురువు ప్రశ్నలు వేస్తారు. అది మీకు సాధనకి ఎంత అర్థం, ఎంత ఉంది లోపల? అందుకని రకరకాల ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నించిన తర్వాత లోపల ఉందా? లోపల ఉందా అని అడిగా, ఉండదు అనద్దు. ఉందా? అది లేదు అన్నది స్పష్టంగా చెప్పాలి. ఉండదు కాదు కదా. లోపలిని దిగడానికి గురువు ఏదో వేస్తాడు ప్రశ్నలు. అది పోయింది కదా, నిశ్చింత వచ్చింది. అప్పుడు సాధన ముందుకెళ్ళరా, అది గురువు చేసేది. గురువు అడగగానే వాళ్ళ బాధ చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకనే చెప్పించుకుంటారు. చెప్పించుకున్నాక తీసేస్తారు. ఆ చెప్పిన తర్వాత మీకు ఆ బాధ ఉంటుందా లోపల? శాస్త్రజ్ఞుడికి పండు చూస్తే ఎలా కనపడుతుందో గురువుకి మిమ్మల్ని చూడగానే మీలో ఉన్నవేవో కనపడతాయి. అందుకని
అందుకని ఏం చేస్తాడంటే గురువు ఆ టైంకి ఎప్పుడు అడగాలో ఎప్పుడు తీసేయాలో అప్పుడు ప్రశ్నలు అడిగి తీసేస్తాడు. మీకు కూడా తెలియకుండా జరిగిపోతుంది కదా. కాబట్టి ప్రతి పదార్థాన్ని నామరూపరహితంగా భావించినప్పుడు సర్వము ఆత్మగానే ఉంటుంది. ఏ విషయాలు స్ఫురించవు. విషయంలో స్ఫురించనిచో మనసు చలించడానికి అవకాశం ఏది? అప్పుడు చిత్తము నిశ్చలంగా ఉండు స్థితియే ఆత్మపదం. అదే మోక్షం కదా. అవును. కాబట్టి ఆ స్థితిని పొందని వాడు త్వరలోనే మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ఆత్మ సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపము. ఆత్మ చైతన్యము సర్వం యొక్క తత్వమునకు అనగా యథార్థ స్వరూపమునకు భిన్నమైనది కాదు. దేహమునకు మాత్రము భిన్నమే. ఆత్మ చైతన్యము సర్వము యొక్క తత్వమునకు అనగా యథార్థ స్వరూపమునకు భిన్నమైనది కాదు. దేహమునకు మాత్రమే భిన్నం. దేహమునందు నేను అను స్ఫురణకు మాత్రం భిన్నం కాదు. అది మన దేహమునందును మన కనిపించుచున్న సకల జగత్తునందును అంతటను వ్యాపించి ఉన్నది. ప్రళయములో పదార్థాలన్నీ నశించినప్పుడు వాని యొక్క నామరూపములు పోవునే గాని వానికి మూలమైన శక్తి మిగిలే ఉంది. అప్పుడు దాని లక్షణము సత్వమే. అదియే ఆత్మ. అదియే దేహమునందు ఉన్నను అది దేహము కాదు. అది దేహం వలె పుట్టుట లేదు, పెరుగుట లేదు, నశించుట లేదు. కావున అది దేహమునకు దేహం కన్నా భిన్నమే కదా. దేహమునందు ఉండి నేను అను స్ఫురణతో సర్వమును గ్రహించుచున్న చేతన శక్తి అదియే. అది సద్రూపమై చిద్రూపమై అంతటను వ్యాపించి ఉన్నది. కావున అది శూన్యము కాదు. అర్థమైంది కదా. చాలా క్లియర్ గానే ఉంది. అర్థమైంది గురుగారు. జగత్తునందు లోపల వెలుపల అంతటను ఆకాశం వలె రూపరహితముగా వ్యాపించున్న పరమానంద రూపమైన ఆత్మను చూచువాడు పరమానందాన్ని పొందుతాడు. అంతటను వ్యాపించున్నను ఆనంద రూపమైన ఆత్మ గోచరం కాకుండుటకు మనస్సు నిరంతరము విషయంలో చలించుచుండటయే కాదు. లోపల ఏదో పెట్టుకున్నారు కదా. ఎప్పుడైనా అంతే కదా. ఒక వస్తువు కనపడకుండా దాని ముందర ఇంకో వస్తువు పెడితే ఏం కనపడుతుంది పాపం. కావున నిశ్చలమగుటకు మార్గము అంటే సాధన చేయాలి. కట్టెలు లేకున్నచో అగ్ని ఎట్లు అణగారిపోవునో అట్లే మనసు కూడా అది గ్రహించదగిన విషయంలో లేకున్నచో దానంతటా అదే అణిగిపోవును. నామరూపముల ద్వారా విషయములు మనసు చేత గ్రహించబడుతున్నాయి. నామరూపములు వదిలి జగత్తును నిరాకారమైన చైతన్య మాత్రముగా చూడ మొదలుపెట్టినచో విషయములేవి గోచరించగా మనసు తన యథార్థ స్వరూపమైన ఆత్మ అందుకే కదా హాయిగా గాఢ నిద్రలో ఏమీ లేవు. అప్పుడు బాధలు లేవు, ఏమీ లేవు. లీనమైపోయింది కాబట్టి నిద్ర హాయిగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉందంటే లేచాక. గురువు దగ్గర కూర్చున్నప్పుడు వేరే ఆలోచనలు రాలేదనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటే ఏమవుతుంది? మళ్ళీ గాఢ నిద్ర వస్తుంది. భలే చూస్తారు కదా, భలే ఒప్పేసుకుంటారు. దీని భావమేమి తిరుమలేసేలాగా దాని భావమే నిద్ర వస్తుంది. ఏ ఆలోచనలు రావు కదా. గురువు గారి గొంతు బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ గాఢ నిద్ర వస్తుంది. మనసు కూడా గ్రహించదగిన విషయములు కాబట్టి కాదండి. అన్ని గ్రహించదగినవి అంటే ఏం చేస్తారు? ఇంకా ఏది గ్రహించాలి అసలు? ఏదైనా ఉందా గ్రహించడానికి?
కొన్ని గ్రహించారు, గ్రహిస్తే ఏమన్నా అయిందా? కాబట్టి నామరూపములు వదిలి జగత్తును నిరాకారమైన చైతన్య మాత్రంగా చూడటం మొదలుపెట్టినచో విషయములు ఏవి గోచరించగా మనస్సు తన యథార్థ స్వరూపమైన ఆత్మయందు లేదు. సరే, స్వప్నాలు 4 రకాలు అన్నారు, ఎందుకులేండి ఒక కళ్ళతోటే అంటే వాటికి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. కాబట్టి ఈ మూడిటిని అంటే స్వప్న, జాగ్రత్త, ఇంకోటి సుషుప్తి, ఈ మూడిటిని అన్నిటినీ మనస్సు యొక్క నిశ్చలత వరకు పరిత్యజించాలి. కళను నిజంగా తలచుతూ ఉండుట కళకు సామాన్య లక్షణం. ఇంద్రియములు చక్కగా పనిచేయచ్చు, విషయములు గ్రహించుచున్నాను, అందరితో తెలియచుండు వస్తు స్వభావమును ఒకడు గుర్తింపలేకున్నచో వారికి ఆ విషయం నా మోహం కలిగినదని చెప్తుంది. సరే, ఇక్కడ ఏంటంటే ఒక దాని అందు మనకి ఇష్టం ఉందనుకోండి, ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుసు కదా. ఇక వేరే ప్రపంచం గురించి ఎక్కడ ఏది ఉండదు, అలా ఉంటుంది. ఇంద్రియములు చక్కగా పనిచేయకుండా వలన ఉన్నవాణిని లేనట్లుగా, లేని వాణిని ఉన్నట్లుగా తలుచుచుంట ఇంకొక రకం. నిద్రావసరణ మనస్సునందు యథార్థములు కాని సంఘటనలు నిజంగా జరుగుతున్నట్లే చూడటాన్నే మన స్వప్నం అంటాం. తమస్సు ఆవరింపగా ఇంద్రియములు మనసులో లీనమైనప్పుడు మనసు పనిచేయకపోవడం వల్ల అది గాఢ నిద్ర అవుతుంది, సుషుప్తి అవుతుంది. మనసు ఏం గ్రహించటల్లా, చెప్తున్నారు ఎక్కడో వినపడుతుంది. మనసు గ్రహించటం లేదు, బోధ కదా, ఏది గ్రహించటం లేదు. కాబట్టి అదేమన్నారు, సుషుప్తి. ఎండమావులలో నీటి వలె అజ్ఞానం వలన చైతన్య మాత్రమైన ఆత్మయందు జగత్తును చూడటమే జాగృతి. ఈ అవస్థలన్నీ మనసుకు సంబంధించినవి. నేను చూచుచుండగా ఇవన్నీ మారిపోతున్నాయి, చూచుచున్న నేను ఇలాగే ఉన్నాను, కావున ఇవేవి నాకు సంబంధించవు అని దృఢంగా భావించడమే వీటిని పరిత్యజించడం. రకరకాలు కదా, ఒకటే రోజు కాసేపు వస్తుంది పగటి నిద్ర, ఇందాక అక్కడ చెప్పినవన్నీ అంతే. పైచ్చపు నిద్ర, పగటి కళలు అంటారు కదా, పైచ్చం ఎక్కువైతే పగటి కళలు. రకరకాలుగా మోహం అన్నా ఇంకోటన్నా ఏదైనా అన్ని మనసు యొక్క పనులే కదా. ద్వేషమైనా, మోహమైనా, ఇష్టము అయిష్టము, అసలు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి, అన్ని మనసు యొక్క చేష్టలే. కాబట్టి ఎప్పుడైతే ఆ చేష్టలన్నీ నిద్ర అయిపోయాయో అంటే పని చేయటం లేదో, ఇంద్రియాలు పనిచేసినప్పుడే అవన్నీ పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు నోరు మూసుకున్నాయి. కాబట్టి అవన్నీ ఉన్నాయప్పుడు ఇంద్రియాలతో వచ్చినవన్నీ ఏమున్నాయి, ఏమీ లేవు. అప్పుడే అది గాఢ నిద్ర, అంటే అప్పుడే ఆనందం కలుగుతుంది. ఎంత చిన్న సూక్ష్మం అండి. ఇంద్రియాలు పనిచేస్తే మనసు ప్రశాంతంగా ఉంది, ఇంద్రియాలు పనిచేస్తే గోల, చిన్న సూక్ష్మం ఇది. కాబట్టి ఏది గ్రహించకపోతే దేహము, సూక్ష్మ శరీరం అందున్న ప్రాణము, చిత్తము, బుద్ధి, అహంకారం మొదలుగా వీని అన్నిటికన్నాను ఈ ఆత్మ భిన్నమే అని చింతించుచుండాలి. అంటే చింతించుతూ ఉండాలి. చింతించడం అంటే ఏదో ఏడుస్తూ ఉండవనే కాదు, ఆలోచన అంటే ఆ భావనతో ఉండాలి. దేహము, సూక్ష్మ శరీరం అందున్న ప్రాణము, చిత్తము, బుద్ధి, అహంకారము మొదలుగా వీని అన్నిటికన్నాను ఈ ఆత్మ భిన్నమే అని భావించాలి. అలా భావించటం వల్ల వాడు జ్ఞానాన్ని పొందుతాడు. లేకపోతే అంతా నేనే, అంతా నాదే, నువ్వెవరో నేనెవరో ఇలా అంటూ ఉన్నాడండి. ఇంకేమొస్తుంది జ్ఞానం? అజ్ఞానం చక్కగా ఉంది. ఇది నా ఇల్లు అన్నప్పుడు ఇల్లు నేను అవుతలేదు, ఇది నా శరీరము, నా బుద్ధి అని చెప్పుచున్నప్పుడు శరీరము, బుద్ధి మొదలగునవి నేను కాదు.
ఇవి మారిపోవడం నేను చూచుచున్నాను, కానీ నేను మారటలేదు. కావున నేను వీనికన్నా భిన్నముగా ఉన్నానని శరీరాదులను వదిలి తన్ను మాత్రమే చూసేవాడికి నేను చైతన్యమాతుడను జ్ఞానం కలిగి. అంటే ఆ చిన్న వివేకం భలే కష్టం కదండి అది పెట్టుకోవటం. నా బుద్ధి నాది కాదు, బుద్ధి ఎవరిదో, దేహం ఎవరిదో, నేను ఎవడినో అంటే ఎంత కష్టం ఉంటుంది అసలు. ఎంత పోషించాను పాపం కదా. ఇప్పటికీ దేహాన్ని అడ్వర్టైజ్మెంట్ లో ఏ అడ్వర్టైజ్మెంట్ బాగుంటుందో ఆ సోప్ పట్టుకొస్తారు కదా. కొన్ని లిక్విడ్ సోపులు ఉంటాయి, దాని బ్రష్లు వేరు ఉంటాయి. ఎన్ని రకాలండి శరీరానికి కదా, రకరకాలు. ఎంత కష్టపడి తెచ్చుకుని, ఎంత కష్టపడి శరీరాన్ని ఇప్పుడు ఈ దేహం నాది కాదంటే ఎంత బాధ అనిపిస్తుంది. చాలా కష్టం కదా. లేదమ్మా. చాలా హాయిగా ఉంది. హాయిగా ఉందా? నిజంగా లేదా? కాబట్టి ఏదో దేహం నాకు పరమాత్మ ఇచ్చాడు, సాధన కోసం ఇచ్చాడు, కాబట్టి దాన్ని ఎంతవరకు అంతవరకే బుజ్జగించాలి అన్న భావన ఉన్నప్పుడు ఏ గోలాలి, లేదా ప్రతి అడ్వర్టైజ్మెంట్ చూడాలనిపిస్తుంది. అందుకే టీవీ చూడొద్దు అన్నాను. టీవీ అడ్వర్టైజ్మెంట్ లో ఇది ఉంటారంటే ఇక రోజు షాపింగ్, ఇది కొనాలా అది కొనాలా, ఇది బాగుంది అది బాగుంది, ఇది ఎక్స్చేంజ్ అది ఎక్స్చేంజ్, నానా గోలు. కాబట్టి ఎప్పుడైతే అలా ఉంటాడో అప్పుడే జ్ఞానం కలుగుతుంది. చిత్తము ఎల్లప్పుడూ నిద్ర చేత గాని మేల్కొని ఉన్నప్పుడు స్మరణము, ఆలోచన, ఆవేశం మొదలగు వాని చేత గాని ఆక్రమించబడుతూనే ఉంది. దానిని ప్రయత్నముతో మాటి మాటికి మేలుకొల్పి అది తన యొక్క తాను కదలక ఉండునట్లు చేయాలి. అందుకే నామస్మరణ చెప్పాను. మనం ఏం చేస్తున్నాం, నామస్మరణ కూడా పక్కన వచ్చేసి ఆలోచన చేసి, ఆలోచన వస్తుందండి, నేను పిలవలేదండి, ఎవరు పిలిచారు, పక్క వాళ్ళు పిలిచి ఆలోచించన్నారు. ఇప్పుడు అన్నారు అలా పక్క వాళ్ళు, మీరు ఆలోచించండి మా విషయాలు. నేను ఆలోచించలేదంటే తలనొప్పి వస్తుంది, మీరు ఆలోచించండి. మనం అనవసరంగా వాటిని పిలిచి ఆలోచించి నానా బోధ తెచ్చుకుంటున్నాం. ఆలోచించకపోతే భయం ఉందా, దిగులు వచ్చిందా? ఏమీ లేదు, హాయిగా ఉందా. అదే చేస్తే ప్రపంచమే అసలు. దానికి ప్రయత్నంతో, అంటే అలాంటివన్నీ అభిప్రాయాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రయత్నపూర్వకంగా వాటిని వెడల్కొట్టి మనస్సుని నిశ్చలంగా ఉంచాలి. కాబట్టి ఈ మానవాలు ఇవన్నీ కూడా అజ్ఞానమే మనస్సునకు దౌర్బల్యము. భలే మాటలు. అజ్ఞానమే మనస్సునకు దౌర్బల్యం. అజ్ఞానము తొలగినంతనే జ్ఞానము కలిగి మనస్సు బలిష్టమై నిద్రాస్మరణాలను తరిమి వైచి, కాబట్టి నిద్రాలను ఇంకా పోగొట్టుకోవట్లేదంటే అర్థం ఏంటి? కొంచెం జ్ఞానం ఉంది కదా, అంతేనా ఇక్కడ చెప్పింది. జ్ఞానంతో తొలగించుకోవచ్చు. అవును, మరి తొలగించుకోలేదు అంటే అర్థం ఏంటి అంటున్నారు. నేను చెప్పింది అదేగా, నేనన్నదే కదా. అజ్ఞానము తొలగించినంతనే జ్ఞానము కలిగి మనస్సు బలిష్టమై నిద్రాస్మరణాలను తరిమి వైచి స్వస్థమై ఉండగలదు. నిద్ర అజ్ఞానాన్ని ఎప్పుడో గ్రహించారు కదా. తమో గుణముతో ఉన్న నిద్ర మంచిది కాదు. ఆనందమైన ఆ నిద్ర వేరు, యోగ నిద్ర వేరు. కాబట్టి మనది ఏ నిద్ర మనకు తెలీదా. అనగా తాను తన యందు తాను స్వస్థత. మనస్సు ఎప్పుడు కదలక నిలుచునో అప్పుడు దానిని ఏ విధమైన ఆలోచనము చేతను చలింప చెయ్యరాదు. ఆ నిశ్చలమైన చిత్తమునందు ఏ విషయమును గురించి చింతించరాదు. దానిని స్థిరముగానే ఉంచాలి. హాయిగా ఉండొచ్చు. అనవసరంగా ఏది లేకపోతే ఎదురుకుంటా చూసి ఇదేమిటి ఇలా ఉంది అని ఆలోచిస్తారు. ప్రశాంతంగా కూర్చుంటారు, కాసేపు కూర్చుంటే కలుగుతుంటే నిద్ర వస్తుంది, కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరగానే ఏమవుతుంది, ఏదో కనపడుతుంది. అవును ఇదేంటి అంటారా?
విషయాన్ని గ్రహించకుండా ఉంటే గొడవ లేదుగా. అప్పుడు ఏం చేయాలి? నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవాలి, అంతే కదా. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎవరికి కనపడదు, మీకు ఏం కనపడదు. మీరు నిద్రపోతున్నారు లేదు కూడా తెలియదు. ప్రపంచనాలు తెచ్చుకోకండి. కాబట్టి నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నారు అనుకోండి, బయట ఏముందో ప్రపంచం సరిగ్గా కనపడదు కదా, ఎట్లయినా కనపడదు. కాబట్టి ఇంకా బాధ ఉంది మనకి. అంతా ఇప్పుడు నల్ల కళ్ళద్దాలు కొనుక్కుంటారా? కొనుక్కోదు. విషయాన్ని గ్రహించకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అందుకని తెలిసినప్పుడు విషయం గ్రహింపులోకి వస్తుంది అన్నప్పుడు వెంటనే నామస్మరణ చెయ్యండి. ఆయుధం బ్రహ్మాస్త్రం మీకున్నది, దానిని ఉపయోగించుకోవటం అంతే వచ్చిన బాధ. కాబట్టి మనసు ఎప్పుడు కదలగా నిలుచునో అప్పుడు దానిని ఏ విధమైన ఆలోచన చేతను చలింప చేయరా. అలా ఏదో గుర్తొస్తుంది, ఏ ఫోనో మోగుతుంది. నిశ్చలంగా ఫోన్ తీయడం అసలు అసలు తీయకండి, ఏమైనా అవుతుందా? మీరు నిశ్చలంగా కూర్చుంటారు అనుకున్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టండి, ఎవరిని పిలవద్దండి, పిలిచినా పలకండి. ఆ నిశ్చల స్థితి మళ్ళా రాదు ఒక్కొక్కసారి. కాబట్టి దానిని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మరి నిశ్చల స్థితిలో కూర్చోగానే పరీక్ష కోసం అంటే ఏదైనా ఫోన్ పోతుంది, అయిపోయి కూర్చున్నా అనుకోగానే ఫోన్ వచ్చింది. శుద్ధ సమర్థింపు, అబద్ధపు సమర్థం. ఎవడు తీయమన్నాడు? మరి ఫోన్లు మోగుతాయి కదా ఉన్నప్పుడు. పొద్దున్న చదివారు కదా సెల్ ఫోన్లు వచ్చి నాన్నకోవాలని. మరి సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోవటమో దూరంగా పడేయటమో చేయాలి కదా. ఆ నిశ్చలమైన చిత్తమునందు ఏ విషయాన్ని చింతించాలి, దాన్ని స్థిరంగా ఉంచాలి. చూసారా, కేవలం ముక్తిని కోరు వారికి భూతదయ వంటి భావములు కూడా ప్రతిబంధకములే. తీసుకురాలేదు ఇంకా. కాబట్టి దయ వంటి భావములు కూడా ప్రతిబంధకములే. ఎందుకు? పరధర్మం అనవసరం, అదేదో మనకి చాలా ఇది ఉందని ఇలాంటి భావనలా అవి కావు. అవి కావన్నప్పుడు ఎందుకు? దానికి అసలు ఏమన్నా ఉందా? ఏదీ లేదు. ఎందుకు అనవసరమైన జాలి? భర్త చక్రవర్తి సామ్రాజ్యాన్ని సంసారాన్ని విడిచి విరక్తుడై వనములకెగి తపస్సు చేయొచ్చు తల్లిని కోల్పోయిన ఒక లేడి పిల్లను దయతో పెంచాడు. తుదకు దానిని గురించి భావించి శరీరాన్ని విడిచి మగ జన్మంలో లేడిగా జన్మించాడు. సరే, కావున జ్ఞాన యోగ సాధనకు మానవ సేవాది భావములు కూడా తగవు. యోగ సాధనకు పూర్ణుడైన తర్వాత చెప్పట్లేదు, సాధనప్పుడు ఏవి ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే పనికి పరధర్మ భయమా అని ఎన్నిసార్లు చెప్పలేదు, మరి మళ్ళీ ఎందుకు ఆ భావాలు? కాబట్టి అలాగే విష్ణువు శివుడు మొదలగు దేవతల యొక్క మూర్తులను ధ్యానించుటయు యుక్తము కాదు. దేవతా ధ్యానమున ఆయా లోకముల యందు నివాసమో లేక ఆ దేవతలతో సమానత్వమో సంభవించునే కానీ ముక్తి కలుగదు. శంకర్లు ఎప్పుడోనే చెప్పారు శివానంద నస్వర దేవతను పూజిస్తే ఏమొస్తుందయ్యా? ఆశ్రయమును ఆలంబనమును కలిగి ఉన్న చిత్తమును ఆ విధముగానే ఆశ్రయము లేని దానిగానే చెయ్యాలి. చంచలముగా ఉన్న దానిని నిశ్చలం అందరిచిన పిదప కదిలించరాదు. కానీ మళ్ళీ ఎందుకంటే లేని లోన్ పెట్టేసుకోవడం అదే మళ్ళీ అది అనర్థాలకు దారితీస్తుంది. నానాగోణం ప్రయోజనము కొరకు మనము ఎవరిని చేరుదమో వాడు మనకు ఆశ్రయం ఉంటాడు. కాబట్టి ఆలంబన అనగా ఆధారం. లత చెట్టుపై ఆధారపడి పైకి పాకుతుంది, కావున లతకు చెట్టు ఆలంబన. కాబట్టి ప్రయోజనము కొరకు తాత్కాలికముగా ఒకరిని చేరుట ఆశ్రయణము, బహు ప్రయోజనము కొరకై చిరకాలము చేరుట ఆలంబన. పాపవాసనలను క్షీణింపజేసుకున్నట కొరకు సద్వాసనలను పెంపొందించుకున్నటకు విష్ణువునో శివునో భజించుట పర్వాలేదు. మనస్సు నిర్మలము ఏకాగ్రము అవుట కొరకై దమము శమము మొదలగు వాటిని అభ్యసించినప్పుడు అవి ఆలంబన.
నామస్మరణ అందుకే కదా తీసుకున్నారు, రూపాన్ని ధ్యానించట్లేదు. కాబట్టి ఇక్కడ విష్ణువు శివుడు ఎవరన్నా కూడా వాళ్ళు బ్రహ్మస్వరూపములే, బ్రహ్మం నుంచి వచ్చిన రూపములే. ఆ నామాలన్నీ బ్రహ్మావే, కానీ బ్రహ్మకి నామరహితుడు అన్నా కాబట్టి, కానీ బ్రహ్మము మనకి ఏదైతే ఇచ్చాడో ఆలంబనముగా దానిని పట్టుకుని మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఆలంబనములతో మనస్సు ఏకాగ్రత స్థితికి వస్తుంది. అప్పుడు క్రమముగా మనస్సు నుండి ఇవన్నీ తొలగించుకోవాలంటే నేను ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, నామం కూడా ఆగిపోయే సహజ స్థితికి మీరు రావాలి. అప్పటి వరకు నేను బ్రహ్మము అనడానికి లేదు. అంటే మీ ఆచరణ తెలియడం లేదా మీరు బ్రహ్మమో కాదు, మీ మనసులో ఏముందని ఇందాక చెప్పాం, మీ ఆచరణ కూడా ముఖ్యమే కదా. కాబట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు స్లాబ్ వేసేటప్పుడు ఏవేవో సపోర్ట్ పెడతారు, సపోర్ట్ పెట్టి తీసేస్తారు, కానీ అట్లాగే ఉంచుతారా? ఉంచారు కదా. కాబట్టి ఆలంబనగా ఏవైతే పెట్టామో వాటిని ఎలా తొలగిస్తారో అలాగే మనస్సు నిశ్చలత పొందిన తర్వాత అంతవరకు ఆలంబనగా ఉన్న వాటిని అన్నిటినీ తొలగించాలి. అనగా అవన్నీ ఆత్మ కన్నా భిన్నముగా లేవని ఆత్మస్వరూపంగా అని భావించాలి. నామస్మరణలు అలాంటివన్నీ కూడా బోధలు, నామస్మరణలు అన్ని ఆత్మవే, ఆత్మ గురించే చెప్తున్నాయి, ఆత్మకు అభిన్నమే అవన్నీ కూడా. కానీ ఇంకా బోధలు పట్టుకుని ఎందుకు కూర్చోవడం? అసలు బోధ జరిగిన తర్వాత మనసు నిశ్చలమైంది, ఇంకా బోధ అవసరం? అయిన తర్వాత అదే మరి నిశ్చలం అవ్వాలి. ఎలా నిశ్చలం అవ్వాలి? ఏది ఎదురైనా సరే ఆ నిశ్చలత అంటే పాడైపోకుండా, మళ్ళీ విఘ్నం రాకుండా ఉంటే నిశ్చలత కలగాలి. అప్పుడు మీకు బోధ అవసరం. అప్పుడు ఇక వేరే నామస్మరణ అంటారు. అమ్మా నిశ్చలత ఎప్పుడు వస్తుందమ్మా? నామం జరుగుతూ ఉన్నప్పుడు దాని అంటదా అదే వస్తుందమ్మా? వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. అలాగే ఆచరణలో కూడా ప్రయత్నపూర్వకంగా మనము వేడి అందు చలించకుండా ఉండే విధంగా దైనందిన జీవితంలో చెప్పాను కదా, అందరితో చక్క ప్రేమగా ఉండటం, దేని యందు కూడా తీవ్ర ప్రయత్నం చేయకుండా ఏది ఎలా వచ్చిందో అది భగవత్ ప్రసాదంగా మనం స్వీకరిస్తూ ఉంటే మనసు త్వరలో నిశ్చయం అవుతుంది. నామస్మరణ అనేది కూడా అతి సహజంగా ఆగిపోతుంది. అంటే నిశ్చలత, నామం ఆగిపోవటం జరుగుతాయి. ఇక అప్పుడు మనసులోకి ఏది తీసుకో, ఏది జరుగుతున్నా కూడా నీవు అలాగే నిశ్చలంగా ఉంటావు. అది జరిగి తీరుతుంది కూడా. ప్రయత్నపూర్వకంగా మన నామము చెప్పాలి, ప్రయత్నపూర్వకంగా ఆచరణ కూడా పెట్టాలి దైనందిన జీవితంలో. సహనము, దయ, ప్రేమ ఇవన్నీ కూడా. అలానే అందరితో కాదు. నీ ధర్మం ఏమిటి? తల్లిగా నీ ధర్మం, భార్యగా నీ ధర్మం, కోడలిగా నీ ధర్మం, అంతే. ఆ తర్వాతే పక్కింటి వాళ్ళైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, ఎవరైనా సరే. కాబట్టి మొదటి ధర్మం భార్య, తల్లి, కోడలు ఇవే ఉంటాయి. అలాగేనమ్మా, అర్థమైంది. అవతలి వాళ్ళు ఎలా ఉన్నారు అని చూడటం నీ ధర్మం కాదు, అవతలి వారిని విమర్శించడం కూడా నీ ధర్మం కాదు. కేవలం నీ ధర్మం నీవు ఆచరణ పెట్టడం వరకే. ఆ ధర్మం నిన్ను ఎప్పుడూ రక్షిస్తుంది, రక్షించి తీరుతుంది. మొదట్లో నీకు అది బాధగా ఉండవచ్చు కాక, కానీ నువ్వు అలాగే నిశ్చలంగా, ధైర్యంగా, దృఢంగా కనుక నీ యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ఆ తర్వాత అంతా ఆనందమే ఉంటుంది. అందులో ఏ సందేహం. అలాగేనమ్మా, పాదాభివందనాలమ్మా. ప్రళయమునందు లోకములన్నీ నశిస్తాయి. భూమి నీటి యందు కలిసిపోతుంది, నీరు అగ్ని యందు ఆవిరవుతుంది, అగ్ని వాయు రూపం, వాయువు ఆకాశం. అప్పుడు అన్ని పదార్థం ఏదియు లేక ఆకాశం ఒక్కటే నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు నందును ఏ భావములు పుట్టకుండా దానిని మిగుల నిర్మలముగా ఉంచుకున్నాం. కానీ అన్ని మనం పెట్టుకున్నవే, లోపల ఎవ్వరూ తెచ్చి పెట్టలేదు. వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు. సరేనా నాది ఏది లోపలికి తీసుకుంటాం, ఏది లోపలికి తీసుకున్నా కూడా ఏముంది అక్కడ? ఏమి. కాబట్టి
ఆకాశము దృష్టాంతములకు మాత్రమే చెప్పబడింది. ఆకాశం కన్నా సూక్ష్మమైనది ఆత్మ. ఆకాశం ఆత్మ ఎందు లీనమైపోతుంది. అదే మీరు ప్రార్థన. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినదుది నలోకం బహు పెంజీకటి గబ్బల నెమ్మండి ఏకాకృతి వెలుగు నదిని నే సేవింతు. పెంజీకటికి అవ్వల నెమ్మంటు ఏకాకృతి ఒకటే ఆకృతితో వెలుగుతున్నారో అతనినే నేను సేవిస్తాను అన్నాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది లోకం లోకం బహు పెంజీకటిగా ఇవన్నీ అయితే పెంజీకటి భయంకరమైన కృష్ణుడు తీసుకెళ్లాడు అర్జున్ గారు. ఆ అవ్వలు ఎవడుంటాడు అంటే వాడే ఆత్మ. అంతేగాని మళ్ళీ అక్కడ ఏదో కృష్ణుడు ఉంటాడు అనుకోకండి. గాలి వలె చెలించుచున్న చిత్తాన్ని నిశ్చలముగా నిలుపుకొనుటకు ఏది కలదో అది ఏ పాండిత్యం, అది ఏ జన్మ సాఫల్యం అనగా పుట్టినందులకు ఫలం అదే. ఇంకంతగానే ఏం కావాలండి పాండిత్యం? ఎన్ని పాండిత్యాలున్నా ఎన్నున్నా దేనికి పనికొస్తాయండి? ఎందుకు మనకి రావు. చదివే చదువు ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి. ఎవరికి తృప్తి లేదా? అందరూ డబ్బు కోసమే, దాంతో వచ్చే సుఖాల కోసమే. ఆనందం ఉందని ఎవరైనా అనగలరా? చాలా కొద్ది మంది ఉంటారు. ఇష్టమైన పని చేస్తాను, నాకు ఇది ఆనందాన్ని కలుగజేస్తుంది అని చాలా కొద్ది మంది. కానీ అందులో కూడా కష్టాలు దుఃఖాలు లేకుండా ఉన్నాయా? ఉంటాయి. కాబట్టి గాలి వలె చలించుతున్న చిత్తాన్ని నిశ్చలముగా నిలుపుకొనుట ఏది గలదో అది ఏ పాండిత్యం, అది ఏ జన్మ సాఫల్యం అనగా పుట్టినందుకు ఫలము. ఊర్ధ్వలోకమునందు గాని మధ్యనున్న భూలోకమునందు గాని క్రిందనున్న పాతాళాది లోకమునందు గాని ఎచ్చటను మనస్సును నిలుపట అది ఏ భావమును ఆశ్రయింపకుండుటకై దాని యందు ఏ భావము లేకుండాన్నట్టుగా సాధన చెయ్యాలి. అలాంటి సాధన చేస్తే మోక్షం ప్రసాదిస్తాం. అరచేతిలో ఆమలకం అందించారు కదా. ఆ విధంగా చక్కగా జన్మ సాఫల్యం పొందుతారు, జీవ బ్రహ్మైక్యం పొందుతారు. దానికన్నా మించిందా? కాబట్టి అందరూ కూడా చక్కగా భ్రమలు పడకుండా మీ మనస్సును మీరు ప్రక్షాళన చేసుకోండి. ఏ భావము లేసమాత్రంగా ఉంటా అంటే ఏ లేసము అంటే ఇంకా అసలు సూది మొనంత భావం కూడా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ యొక్క బ్రహ్మము లభించిందని అర్థం. సూది మనంత భావం కూడా ఉండరాదు. అలాంటి స్థితికి రావాలి అంటే సాధన తప్ప అన్ని సంగం లేదు. ప్రయత్నపూర్వకంగా ప్రతిదినం ఆచరణలో కూడా ఇదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు జన్మ సాఫల్యం పొందుతారు. శుభం భూయాత్.